Good morning, everyone. Welcome back to the session. This is your master teacher, Venkatesh Mandala. Good morning, everyone. So, we are starting with the 31st session of Ultimate Organic series. So, మనం previous sessions లో అయితే reaction mechanism start చేసాం. So, reaction mechanism లో we were speaking about substitution reactions. అంటే substitution reactions అంటే ఏంటో మనం ప్రీవియస్ సెషన్స్లో ఎన్నో సెషన్స్ నుంచి అర్థం చేసుకుంటున్నాం, కరెక్ట్? సో ఇన్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, కరెక్ట్? సో ఈ పర్టికులర్ సెషన్లో అయితే విల్ బీ ఫోకసింగ్ ఆన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. సో ఈ రెండింటి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గురించి ఈ పర్టికులర్ సెషన్లో అయితే అర్థం చేసుకుందాం. ఓకే, హాయ్ భావన, గుడ్ మార్నింగ్ భావన. రమ్య, హాయ్, గుడ్ మార్నింగ్. వర్షిని, గుడ్ మార్నింగ్. Lakshmi, hi Lakshmi, good morning. Pandu, hi, good evening. Sorry, good morning Pandu. Chandana, sir, organic chemistry class 11th and 12th మొత్తం కవర్ చేస్తారా ప్లీజ్ చెప్పండి. అబ్సల్యూట్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంత సమయం పట్టినా ఫిబ్రవరి ఎండింగ్ లోపు కంప్లీట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి తీరుతాం. దిస్ ఈస్ ఫైనల్, ఐఎమ్ టెలింగ్ యూ. ఎటువంటి పరిస్థితిలో ఈ పాసిబుల్ అయితే ఇంకా త్వరగానే కంప్లీట్ చేస్తాను. కానీ మై ప్రామిస్ టు యూ ఇస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం ఆగేదే లేదు, తగ్గేదే లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఓకే, దిస్ ఇస్ మై ప్రామిస్. మనకి ఇంకా ఈ డిసెంబర్, జనవరి, బై ద మిడ్ ఆఫ్ ఫిబ్రవరి ఆర్ బై ద ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి వీ విల్ ఫినిష్ ద హోల్ ఆఫ్ ఆర్గానిక్. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. ఈ సిరీస్ అయితే ఈ సిరీస్ ప్రకారం దీని పాటికి ఇది వెళ్తూనే ఉంటుంది. ఖచ్చితంగా మనం అయితే ఫినిష్ చేద్దాం. ఓకే, హాయ్ రమ్య. సార్ త్వరగా పీరియాడిక్ క్లాసిఫికేషన్ స్టార్ట్ చేయండి సార్, కెమికల్ బాండింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ష్యూర్గా పీరియాడిక్ క్లాసిఫికేషన్ స్టార్ట్ చేస్తాను రమ్య. ఇది అయిపోయిన వెంటనే వి విల్ గో విత్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. సో మీరు ఏది అడిగితే దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు డూ. సో ఈ పర్టికులర్ చాప్టర్ అయిపోయిన వెంటనే we will go with periodic classification of elements. Okay na? Hi Ramya. Good afternoon Akhila. Hi Akhila. Bhavana. Okay. Is my voice clear? Do you have any disturbance in my voice? Konta background noise aithe undi. Okay. If I want to avoid that, konta I have to put certain threshold. If I can increase that, na background noise aithe inka better ga untadi. Ante బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండదు. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్. కానీ కొంచెం తక్కువగా స్లోగా వినిపించవచ్చు నా వాయిస్. కానీ ఏంటంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. అందుకనే మేబీ ఐ థింక్ ఇట్ విల్ బీ గుడ్ ఇఫ్ ఐ డిక్రీజ్ ఇట్ లిటిల్ బిట్. కొంత డిక్రీజ్ చేస్తాను. ఓకే, సో ఐ హోప్ మై వాయిస్ ఇస్ క్లియర్. ఓకే, ఐ హ్యావ్ డిక్రీజ్డ్ ఇట్ లిటిల్ బిట్. సార్ ఆర్గానిక్లో బిట్స్ కూడా చేద్దాం సార్ ప్లీజ్. లక్ష్మి, అబ్సల్యూట్లీ. మనం ప్రతి సెషన్లో మనం నేర్చుకున్న ప్రతి దానికి కూడా వీ హ్యావ్ యాక్చువల్లీ సాల్వ్డ్ క్వశ్చన్స్. సో ఇది అయిపోయిన తర్వాత వన్స్ వీ స్టార్ట్ హైడ్రోకార్బన్స్ ఈ రియాక్షన్ మెకానిజం మొత్తం అయిపోయిన తర్వాత హైడ్రోకార్బన్స్ చేసేటప్పుడు మనం బిట్స్ అయితే ఎన్నో బిట్స్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్ ఫర్ దిస్. మీరు హైడ్రోకార్బన్స్, halo alkanes, organic compounds containing oxygen, organic compounds containing nitrogen, organic compounds, biomolecules, ఇవన్నీ నేర్చుకోవాలంటే దిస్ ఆర్ ద సర్టన్ బేసిక్స్. అందుకనే కొంత సమయం పెట్టి చిన్నగా ఓపిక్గా చెప్తున్నాను. ఓకే, సో ఇంకా కొన్ని సెషన్స్ అయితే మనకు రియాక్షన్ మెకానిజం ఉంటుంది. దెన్ వీ విల్ గో విత్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ హైడ్రోకార్బన్స్, ఎవ్రీ సింగిల్ థింగ్. ఓకే, వీ విల్ లెర్న్ ద రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ క్లియర్గా. ఓకే, ఒక్కొక్కటిగా రియాక్షన్ మెకానిజమ్స్ ఇవన్నీ కూడా నేర్చుకుందాం. అండ్ లైవ్ సెషన్స్లోనే విల్ ట్రై టు ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ ఆల్సో. మనం ఇంతవరకు మీరు ఈ పాస్ట్ 30 సెషన్స్ మనం కానీ చూసినట్లయితే క్లాస్లోనే మనం ప్రాక్టీస్ చేసాం, కరెక్ట్? సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఎస్ రమ్య, ఐ జస్ట్ హ్యాడ్. ఓకే, సో ఎవరైనా కనుక ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వన్ హూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎందుకంటే ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ అప్డేట్ అయితే మీకు వస్తూనే ఉంటుంది ఇఫ్ యు ఆర్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ అబౌట్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఇఫ్ సమ్ వన్ ఆఫ్ యూ ఎవరైనా కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే, సో ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. సార్ ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే ఎవ్రీ సింగిల్ అప్డేట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు నీట్ కావచ్చు, క్లాస్ నోట్స్ కావచ్చు, ఏదైనా కొత్త నోటిఫికేషన్స్ ఉన్నా కావచ్చు, ఎవ్రీ సింగిల్ థింగ్ మనమైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఫస్ట్ షేర్ చేస్తాం.
మనం మన యూట్యూబ్ ఛానల్ షేర్ చేయక ముందు కంటే కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ షేర్ చేస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టెలింగ్ యూ. సార్ ఈ క్లాస్ అన్ని ఇంట్రడక్షన్ కదా సార్, ఈ క్లాసెస్ అన్ని ఇంట్రడక్షన్ కదా సార్. ఎస్ లక్ష్మి, అబ్సల్యూట్లీ దిస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్స్. ఈ సెషన్స్ కనుక నువ్వు మాస్టర్ చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ద కమింగ్ ఆర్గానిక్ ఇక్కడ నెక్స్ట్ నుంచి మనం ఇంకొక 5 సెషన్స్ తర్వాత ఏదైతే కోర్ ఆర్గానిక్ స్టార్ట్ అవుతుందో, దట్ ఈస్ ద కోర్ ఇన్ ద సెన్స్ హైడ్రోకార్బన్స్, ఆల్కేన్స్, ఆల్కైన్స్, అలానే అరోమాటిక్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా క్లియర్గా అర్థమవుతాయి. ఇవి కానీ మీకు అర్థమైనట్లేదు. ఇప్పటి వరకు ఒక 35 లెక్చర్స్, the first live sessions of the first 35 lectures are really important. Okay, so without any more delay, let's start with today's session. So the first thing, we are discussing about the nucleophilic substitution reaction. We have finished it. So ippudaithe electrophilic substitution reactions. So basically ee classification ela cheyabadindi based on the reagent. So manaki edaithe ikkada oka reactant untadi kada, so ee reactant loki oka electrophile anedi substitute ayinatlaithe, so electrophile, so this is our reagent. Okay, so this will substitute on the reactant and that will result in the formation of product. అప్పుడు మనం దీన్ని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని పిలుస్తాం. సో బేసికల్గా రియాక్టెంట్ మీద ఒక ఎలక్ట్రోఫైల్ కానీ సబ్స్టిట్యూట్ అయినట్లయితే, దట్ మీన్స్ బేసికలీ ఎలక్ట్రోఫైల్ దట్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద రియాక్టెంట్ ఈస్ సబ్స్టిట్యూటెడ్ బై ద ఎలక్ట్రోఫైల్ దట్ ఈస్ ఇన్కమింగ్. అంటే రియేజెంట్లో ఉండే ఎలక్ట్రోఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్ట్రోఫైల్ బేసికలీ లెట్స్ సే E+. సో E+, ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి? దే ఆర్ ఎలక్ట్రాన్ లవింగ్ స్పీషీస్, అంటే వాటి మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో దర్ ఈస్ అ డెఫిషియన్సీ. సో ఇవేం చేస్తాయి, యాజ్ దే అప్రోచ్ దిస్ రియాక్టెంట్, ఈ రియాక్టెంట్లో దెర్ ఈస్ సంథింగ్ వి కాల్ ఇట్ యాజ్ ఎ లివింగ్ గ్రూప్. గుర్తుందా? సో వీ హ్యావ్ డిస్కస్, సో రియాక్టెంట్ హ్యాస్ ఎ లివింగ్ గ్రూప్. ఓకే, సో ఈ లివింగ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, ఈ లివింగ్ గ్రూప్ ఇస్ ఆల్సో an electrophile, ఓకే, అప్పుడు మనం ఈ పర్టికులర్ రియాక్షన్ని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని మనం పిలవచ్చు అనమాట. సో ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మళ్ళీ మనకు 2 రకాల ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అయితే ఉన్నాయి. సో వాట్ ఆర్ ద 2 different types of electrophilic substitution reactions అంటే, the first one is aromatic electrophilic substitution reactions. So this ఇది ఏదైతే ఉందో, this is really important. You must learn this for sure. ఇది అసలు వదలడానికే లేదు. This is really important. So first thing is aromatic electrophilic substitution reaction. So ఇది కాకుండా the other one we have is aliphatic electrophilic substitution reaction. ఇంకోటి ఏంటి? aliphatic electrophilic substitution reaction. అంటే ఇక్కడ మనకు aromatic substitution reactions, basically it is the substitution on an aromatic compound. ఒక బెంజీన్ రింగ్ మీద కావచ్చు, లేదంటే ఒక నాన్ బెంజీన్ రింగ్ మీద కావచ్చు, బట్ ఇట్ ఈస్ అరోమాటిక్ ఇన్ నేచర్. అటువంటి దాని మీద మనకు సబ్స్టిట్యూషన్ అనేది జరిగినట్లయితే దాన్ని మనం aromatic electrophilic substitution reaction. So basically an electrophile is getting substituted onto an aromatic compound. అప్పుడు మనం ఆ పర్టికులర్ రియాక్షన్ని aromatic electrophilic substitution reaction అనొచ్చు. aliphatic electrophilic substitution reaction అంటే ఎలక్ట్రోఫైల్ అనేది ఒక అలిఫాటిక్ కాంపౌండ్ మీద, సో బేసికలీ ఇట్ ఈస్ ఎ నాన్ అరోమాటిక్ కాంపౌండ్. అటువంటి కాంపౌండ్ మీద సబ్స్టిట్యూషన్ జరిగినట్లయితే దాన్ని మనం అలిఫాటిక్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఈ పర్టికులర్ సెషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విల్ బి ఫోకసింగ్ ఆన్ దిస్. అండ్ ఈ అలిఫాటిక్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ నాట్ దట్ కామన్. అంటే చాలా తక్కువగా జరుగుతుంటాయి, చాలా తక్కువగా చూస్తుంటాం ఈ పర్టికులర్ రియాక్షన్స్ని. కానీ బట్ స్టిల్ విల్ బి లెర్నింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ రియాక్షన్స్. ఓకే, సో ఫస్ట్ టు అండర్స్టాండ్ విత్ aromatic electrophilic substitution reactions. So first we will try to understand about aromatic electrophilic substitution reaction. So ikkada first thing, that means let's start with the benzene. So benzene is an aromatic compound, correct?
సో ఈ బెంజీన్ మీద, సో దిస్ ఇస్ ఎ బెంజీన్, కరెక్ట్? సో ఈ బెంజీన్ మీద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? యూ హ్యావ్ ఎ రియేజెంట్. ఓకే, సో ఈ రియేజెంట్ ఏదైతే ఉందో ఇట్ మస్ట్ జనరేట్ అన్ ఎలక్ట్రోఫైల్, కరెక్ట్? ఇట్ మస్ట్ generate an electrophile. ఓకే, అండ్ ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరగాలంటే కూడా ఈ ఎలక్ట్రోఫైల్ ఏదైతే జనరేట్ అవ్వబడిందో దట్ మస్ట్ బి ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రోఫైల్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద కండిషన్. స్ట్రాంగ్ ఎలక్ట్రోఫైల్. సో ఇటువంటి ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోఫైల్ ఏదైతే ఉందో, సో దిస్ కుడ్ గెట్ సబ్స్టిట్యూటెడ్ ఆన్ టు ద బెంజీన్ రింగ్. సో ఇక్కడ మీకు ఫస్ట్ రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, బెంజీన్ రింగ్ బేసికలీ దీంట్లో మనం కానీ చూసినట్లయితే మనకి ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయి, కరెక్ట్? హైడ్రోజన్, 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 హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. దీనికంటే ముందు బెంజీన్ రింగ్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయా బెంజీన్ రింగ్లో? ఎస్, బెంజీన్ రింగ్ హ్యాస్ మల్టిపుల్ బాండ్స్. సో బెంజీన్ రింగ్లో ఇలా మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి సో దట్ హ్యాస్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్. అంటే మీకు గుర్తున్నట్లయితే మనం ఈ స్ట్రక్చర్ నేర్చుకొనే ఉంటాం. సో మీరు ఇలా ఈ స్ట్రక్చర్ రాసే ఉంటారు, గీసే ఉంటారు మీ కాలేజ్లో. లేదంటే సో ఇక్కడ ఈ పీ ఆర్బిటాల్స్ అన్నీ ప్యారలల్గా ఉంటాయి కదా. సో బేసికల్గా ఈ పీ ఆర్బిటాల్స్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజ్ అయి ఉంటాయా? సో బేసికల్గా ఇలా ప్యారలల్గా బాండ్స్ ఉంటాయి బెంజీన్లో. సో బేసికల్గా ఇది మొత్తం కూడా డీలోకలైజ్ అయి ఉంటాయి ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ అన్నీ కంప్లీట్గా డీలోకలైజ్ అయ్యాయి అంటే, సో ఒక రకంగా చెప్పాలంటే మనకి బెంజీన్ రింగ్ మీద దెర్ ఇస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, కరెక్ట్? సో మనకు బెంజీన్ రింగ్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది కదా. సో దెర్ ఈస్ అన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, కరెక్ట్? సో ఇప్పుడు ఒక ఎలక్ట్రోఫైల్ అనేది బేసికలీ వాట్ ఈస్ అన్ ఎలక్ట్రోఫైల్? సో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఉంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే దాని అర్థం ఏంటి? సో ఇఫ్ దిస్ హ్యాస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, దీంట్లో కనుక ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే దిస్ యాక్ట్స్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్ అని చెప్పొచ్చా? అబ్సల్యూట్లీ. సో దిస్ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ సమ్ పాజిటివ్ ఛార్జ్. సో కెన్ ఐ సే దిస్ యాక్ట్స్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్? యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. దట్ ఈస్ ట్రూ, ఇది న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది. కానీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వీక్ న్యూక్లియోఫైల్. సో ఎందుకు ఇది వీక్ న్యూక్లియోఫైల్? వై ఈజ్ ఇట్ ఈస్ ఎ వీక్ న్యూక్లియోఫైల్ చెప్పండి. సో దీన్ని వీక్ న్యూక్లియోఫైల్ అని మనం ఎందుకు పిలుస్తామంటే, ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ కనుక అక్కడే కానీ ఉన్నట్లయితే మేబీ అప్పుడు ఇట్ కుడ్ యాక్ట్ యాజ్ ఎ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. బేసికల్గా మనకు తెలిసిన విషయం కూడా న్యూక్లియోఫిలిసిటీ డిపెండ్స్ అపాన్ ద చార్జ్ డెన్సిటీ. సో నెగిటివ్ చార్జ్ న్యూక్లియోఫైల్స్ are stronger compared to the neutral nucleophiles. So ఇది ఒక న్యూట్రల్ న్యూక్లియోఫైల్ which is a weak nucleophile. సో ఇది ఒక న్యూక్లియోఫైల్ అన్నప్పుడు ఇక్కడ రియేజెంట్లో మనకు ఒక ఎలక్ట్రోఫైల్ అనేది ఉన్నప్పుడు దెన్ వై ఇస్ దిస్ డబుల్ బాండ్స్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ దిస్ ఎలక్ట్రోఫైల్? దట్ ఈస్ ద క్వశ్చన్. సార్ ఎలక్ట్రోఫైల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ ఉండే బెంజీన్ రింగ్ మీద ఇఫ్ యూ నోటీస్ ఈ డబల్ బాండ్స్ ఏమో ఇలా ఉన్నాయి అండ్ హైడ్రోజన్స్ కూడా ఎక్కడెక్కడే ఉన్నాయి. కానీ ఒక హైడ్రోజన్ బదులు ఇంకొక ఈ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో దట్ మీన్స్ బేసికల్గా ఇక్కడ మన లివింగ్ గ్రూప్ ఏంటి? హైడ్రోజన్ ఇస్ ద లివింగ్ గ్రూప్. దిస్ ఈస్ ద లివింగ్ గ్రూప్ హియర్. ఓకే, సో ఇది లివింగ్ గ్రూప్ అన్నప్పుడు ఇలా జరుగుతుంది అంటే దీనికంటే బెటర్ ఆప్షన్ అయితే ఉంది కదా మనకి. ఎందుకంటే ఒక ఎలక్ట్రోఫైల్ అనేది ఎప్పుడు కూడా న్యూక్లియోఫైల్ దగ్గరికే వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. సో బికాస్ దే ఇంటరాక్ట్ విత్ వన్ అనదర్ బెటర్. సో అటువంటప్పుడు ఎందుకు ఈ ఎలక్ట్రోఫైల్ అనేది బెంజీన్ రింగ్లో ఉండే డబుల్ బాండ్స్ని అటాక్ చేయట్లేదు? వాట్ ఈస్ ద రీజన్ వై దిస్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ ఈస్ నాట్ హ్యాపెనింగ్? అంటే ఇక్కడ న్యూక్లియోఫైల్గా యాక్ట్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రోఫైల్ ఇట్ కుడ్ ఇంటరాక్ట్ విత్ దిస్ ఎలక్ట్రాన్స్ హియర్. సో దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ మీద అప్పుడు that means basically why addition is not taking place on this? Why no addition? అంటే no addition is taking place. దీనికి గల కారణం ఏంటో చెప్పగలరా? సో అడిషన్ జరగాల్సింది అడిషన్ జరగట్లేదు కానీ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. కెన్ యూ గెస్ వాట్ కుడ్ బి ద రీజన్? స్క్రీన్ ఈస్ క్లియర్.
Increase your quality. Okay. There is some issue with the screen. Please increase the quality. Okay. సో ఇప్పుడు చెప్పండి, కెన్ యూ టెల్ మీ ఎందుకు ఇక్కడ అడిషన్ రియాక్షన్ జరగట్లేదు, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఎందుకు జరుగుతుంది? సో దిస్ ఇస్ ద ఫస్ట్ డౌట్ యూ షుడ్ గెట్. ఎందుకంటే ఇది న్యూక్లియోఫైల్ కదా, సో ఇది ఒక వీక్ న్యూక్లియోఫైల్. ఒక ఎలక్ట్రోఫైల్ అని అప్రోచ్ చెప్పి న్యూక్లియోఫైల్ ఇంకా బెటర్గా రియాక్ట్ అవ్వచ్చు, ఇంట్రాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఎందుకు జరగట్లేదు అని అంటే, వై ఇస్ దిస్ నాట్ హ్యాపనింగ్? సో ఒక బెంజీన్ రింగ్ మీద మనం కానీ చూసినట్లయితే ఏముంటాయి మనకి ఇక్కడ, ఈ బాండ్స్ ఉన్నాయి. సో ఒక ఎలక్ట్రోఫైల్ వచ్చినప్పుడు మనకు ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్రాక్టింగ్, దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో ఇది దీంతో ఇంట్రాక్ట్ అవ్వట్లేదు. సో దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. దీనికి గల కారణం ఏంటంటే, ఒకవేళ ఇది కానీ దీంతో ఇంట్రాక్ట్ అయితే అక్కడ మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటి చెప్పండి. సో ఒకవేళ ఇది ఒక న్యూక్లియోఫైల్, ఎలక్ట్రోఫైల్ అనుకోండి. సో ఎలక్ట్రోఫైల్ అనేది జనరేట్ అయిందంటే ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఇంకొక న్యూక్లియోఫైల్ ఉంటుంది. సో బేసికల్గా ఎలక్ట్రోఫైల్ ఎలా జనరేట్ అవుతుందంటే, ఒక ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్ రెండు బాండ్ అయి ఉంటాయి. సో ఇక్కడి నుంచి మనకు దిస్ ఈస్ జనరేటెడ్. సో దీంతో పాటు మనకు NU మైనస్ కూడా ఉంటుంది. సో అంటే ఇక్కడ ఈ రెండు అడిషన్ అయ్యాయి అనుకోండి, దీని మీద మనకేమొస్తుంది అప్పుడు ఇక్కడ ఇలాంటి ఒక అడిషన్ జరగాలి. సో అంటే ఎక్కడ హైడ్రోజన్స్ అక్కడే ఉండాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ డబుల్ బాండ్ ఇక్కడ మనకు ఇక్కడ మనకు NU ఇలా అడిషన్ జరిగిపోవాలి. కానీ ఇలా జరిగింది అనుకోండి, వాట్స్ హ్యాపెనింగ్? కెన్ ఐ సే ద aromaticity in the ring is lost? Can I say that aromaticity is lost? ఎందుకు లాస్ట్? సో aromaticity కండిషన్స్ ఏంటి? చాలా కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అది ఒక రింగ్ అయి ఉండాలి. రింగ్తో పాటు మనకు కాంజుగేషన్ ఉండాలి, కరెక్ట్? అండ్ ఇట్ షుడ్ బి ప్లేనార్. దాంతో పాటుగా 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ ఒబే చేయాలి. సో ఇవన్నీ ఒబే చేస్తేనే అరోమాటిసిటీ అనేది ఉన్నట్టు. సో ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్, అసలు రింగ్ అనేది ఉంది కానీ కాంజుగేషన్, కంప్లీట్ రింగ్ కాంజుగేషన్ ఉందా? లేదు. ఎందుకంటే కాంజుగేషన్ అనేది పోయింది, ఎందుకంటే డబుల్ బాండ్ అనేది పోయింది కాబట్టి. సో అరోమాటిసిటీ ఈజ్ లాస్ట్. సో బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, డీస్టెబిలైజేషన్ జరుగుతుంది. సో బేసికల్గా ఇదేమో స్టేబుల్. సో ఈ స్టేబుల్ ఈజ్ ఫార్మింగ్ దిస్ అన్స్టేబుల్. సో కంపేర్డ్ టు దిస్, అంటే బేసికల్గా ఇలా స్టేబుల్ అని రాయను, I will write basically it is loss of aromaticity. Loss of aromaticity అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? That means it is undergoing destabilization. అందుకనే ఇలా జరగదు. Did you understand this? సో అందుకని ఇలా జరగదు. ఇలా జరగకుండా మరి ఏం జరుగుతుంది అని అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇక్కడ ఉన్న ఈ ఎలక్ట్రోఫైల్ ఏదైతే ఉందో, ఇక్కడ ఫామ్ అయిన ఎలక్ట్రోఫైల్, it will approach this particular carbon. సో అప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, it will result in the formation of E plus HNU. సో ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఏం జరిగింది? there is no loss of aromaticity. Aromaticity is not lost. So aromaticity is retained కదా. aromaticity is retained అంటే మళ్ళీ aromaticity దీంట్లో ఉంది, దీంట్లో కూడా aromaticity ఉంది. అండ్ ఒక రకంగా ఇంకో రకంగా చెప్పాలంటే, సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ రింగ్ is more stable compared to the normal benzene ring. సో ఇక్కడ that is also one of the reason for the stabilization. సో బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అట్లంటే, స్టెబిలైజేషన్ జరుగుతుంది. సో this is what's happening here. Stabilization jarugutundi. So that is one of the main reason why electrophilic substitution reactions will occur on the benzene ring. Ardhamainda? Yes, Teja, you can ask me doubt, I'll respond to it. Edana question unte you can ask me, I will respond to it. Teja, you can always ask me. Okay, so is this clear? Any questions? Good afternoon, Harshita. Hi, good afternoon. సో ఇస్ దిస్ అండర్స్టూడ్? సో ఇలా మనకు స్టెబిలైజేషన్ గురవుతుంది. సో అందుకనే మనకేంటంటే, ఈ బెంజీన్ రింగ్ ఏదైతే ఉందో, దిస్ బెంజీన్ రింగ్ హ్యాస్ దిస్ హైడ్రోజన్, అండ్ వెన్ యూ హ్యావ్ ఎ రియేజెంట్, ఓకే, సో ఈ రియేజెంట్ ఏదైతే ఉందో, ఇట్ మస్ట్ ప్రొడ్యూస్
ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోఫైల్, ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోఫైల్ అనేది మనకు కావాలి. ఓకే, సో ఇలా స్ట్రాంగ్ ఎలక్ట్రోఫైల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఓకే, దిస్ స్ట్రాంగ్ ఎలక్ట్రోఫైల్ విచ్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, it will first interact with this hydrogen, and ఇక్కడ ఉండే hydrogen, this is acting as a living group. This is acting as a living group అన్నమాట. So this living group will leave, whereas hydrogen is substituted onto this, and then you get this particular compound. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జనరేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోఫైల్. వాట్ ఈస్ ఇట్? ఈ జనరేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోఫైల్ విల్ బీ catalyzed. This can be catalyzed by Lewis acids. సో మనం కనుక ఒక లెవీస్ యాసిడ్స్ కానీ తీసుకున్నట్లయితే ఎలక్ట్రోఫైల్ జనరేషన్ బెటర్గా ఉంటుంది. సో లెవీస్ యాసిడ్స్ అంటే బేసికలీ ద వన్ దట్ ఆర్ కంటైనింగ్ వాట్? వేకెంట్ ఆర్బిటాల్స్. సో వీటిలో కానీ వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నట్లయితే దే యాక్ట్ యాజ్ లెవీస్ యాసిడ్స్. సో ద బెస్ట్ లెవీస్ యాసిడ్స్ యూ కెన్ సే AlX3 కావచ్చు. సో AlX3 అంటే X కుడ్ బి ఎనీ హాలోజన్. ఓకే, ఇట్ కుడ్ బి దిస్. అలానే SbCl5 అయి ఉండొచ్చు. ఓకే, అండ్ sorry, it's not SbCl5, it is, yeah, it is SbCl5 and SnCl4, and similar ga you can take FeCl3 కావచ్చు, అలానే BF3. సో all this are what? Lewis acids. వీటిలో వేకెంట్ ఆర్బిటాల్స్ అనేవి ఉండడం వల్ల they act as Lewis acids. Why the electrophile is para position but not in ortho position? No, it could be in ortho position also. I didn't speak anything about ortho and para positions. Inka Teja, we have lot of things to understand. I'll be explaining it to you. సో నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంటే, ఒకవేళ బెంజీన్ రింగ్ మీద సబ్స్టిట్యూషన్ కానీ ఉన్నట్లయితే మనకు ఎలక్ట్రోఫైల్ ఎక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది? ఇప్పుడు మనం ప్యూర్ బెంజీన్ రింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. నువ్వు అడిగిన కేస్ గురించి ఫర్ షూర్ విల్ స్పీక్ just in 10 more minutes. Okay, is this understood? So in the presence of this strong electrophile, living group, so living group hydrogen undala inkedana undacha sir ante yes, you have COOH. This is also a better living group, and alane hydrogen, and similarly you have other living group, that is, this is a tertiary butyl group. So that tertiary, I'll write it better. So tertiary butyl group kuda, that is CH3, C. So here is CH3, CH3, ఇది tertiary butyl group. So these are all the better living groups. So ఇక్కడ మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అయితే జరుగుతుంది. సరే, మరి ఈ రియాక్షన్ ఎలా జరుగుతుంది? వాట్ ఈస్ ద మెకానిజం హియర్? తెలియాలి కదా. సో లెట్స్ ట్రై టు చెక్ అవుట్ ద మెకానిజం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టెప్ వన్ ఒకటి ఏంటంటే దర్ విల్ బి జనరేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోఫైల్. జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ అనేది మనకు జరుగుతుంది. సో దెర్ ఈస్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. సో ఇలా ఎలక్ట్రోఫైల్ జనరేట్ అప్పుడు ఇక్కడ మనకు ఒక బెంజీన్ రింగ్ ఉంటుంది కదా. సో ఈ బెంజీన్ రింగ్, ఓకే, దీనికంటే ముందు I'll take one example. Let's say for example we are talking about acylation అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే RC double bond OCl with AlCl3 తీసుకున్నాను అనుకోండి. ఓకే, with AlCl3. సో ఇక్కడ మనకు ఒక బెంజీన్ రింగ్ ఉంది. ఓకే, సో దీని యొక్క సబ్స్టిట్యూషన్ జరగాలి దీని మీద. సో ఇక్కడ ఈ అసైల్ గ్రూప్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ నుంచి మనకు రియేజెంట్ జనరేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ రియేజెంట్ ఈస్ జనరేటెడ్. ఎలా జనరేట్ అవుతుందంటే ఈ AlCl3 ఇట్ విల్ జనరేట్ RC double bond O ప్లస్ AlCl4 మైనస్. సో ఇక్కడ మనకు ఒక ఎలక్ట్రోఫైల్ అయితే జనరేట్ అయింది, కరెక్ట్.
సో దిస్ ఈజ్ అవర్ ఎలక్ట్రోఫైల్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, సో ఇలా ఒక ఎలక్ట్రోఫైల్ అయితే జనరేట్ అవుతుంది. సో బేసికల్గా ఈ రియాక్షన్ ఇక్కడ రాస్తాను చూడండి. సో ఈ ఓవరాల్ రియాక్షన్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది. దీన్ని ఫ్రెడల్ క్రాఫ్ట్స్ అసైలేషన్ అంటాం. ఫ్రెడల్ క్రాఫ్ట్స్ అసైలేషన్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇది ఒక బేసికల్గా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు యూ హ్యావ్ వాట్ RC double bond OCl in the presence of AlCl3. ఇది మనకు జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, యూ విల్ గెట్ దిస్ కాంపౌండ్ దట్ ఈస్ C double bond OR. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఫామ్. సో ఈ కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ మనకి ఇది ఒక ఎలక్ట్రోఫైల్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అనేది జనరేట్ అయింది. సో ఈ ఎలక్ట్రోఫైల్ అనేది ఐ విల్ టేక్ దిస్ యాజ్ E అని చెప్తాను. ఓకే, ఐ విల్ జస్ట్ మెన్షన్ దిస్ యాజ్ ఎలక్ట్రోఫైల్. నేను ఎక్కడైనా E రాశానంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈ ఎలక్ట్రోఫైల్, ఓకే, ఇట్ విల్ అప్రోచ్ హియర్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ విల్ హ్యాపన్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్, అడిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోఫైల్. సో స్టెప్ 1లో జనరేషన్ తర్వాత మనకు ఫస్ట్ జరిగేది ఏంటి, అడిషన్ ఆఫ్ electrophile. Okay, so this is our slow step. This is the slow step. ఇది మన స్లో స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అయాన్. ఇక్కడ సింగిల్ ఇక్కడ మనకు ఆల్రెడీ హైడ్రోజన్ ఉంటుందా, సారీ, సో యూ హ్యావ్ ఎ బాండ్ హియర్. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక హైడ్రోజన్ ఉంటుంది కదా, ఎస్. అలానే ఈ ప్లేస్లో మనకి ఏం యాడ్ అయింది, ఒక ఎలక్ట్రోఫైల్ అనేది యాడ్ అయింది. సో ఎలక్ట్రోఫైల్ అంటే ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ మనకి ఏ ఛార్జ్ వచ్చింది, వాట్ ఈస్ ద ఛార్జ్ దట్ యూ గాట్ హియర్, సో యూ విల్ గెట్ ఎ పాజిటివ్ ఛార్జ్ హియర్. ఈ డబుల్ బాండ్ కాస్త ఈ ఎలక్ట్రోఫైల్ అనేది ఈ దీంతో ఇంట్రాక్ట్ అయ్యి ఇట్ హాస్ ఫార్మ్ ఈ అండ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. కరెక్ట్? ఐఎమ్ ఆసమ్ సాత్విక్, హౌ ఆర్ యూ? Is this understood? Vasu, you can ask me ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ రైట్, ఐ విల్ జస్ట్ రెస్పాండ్ టు యువర్ డౌట్. ఓకే, సో ఇక్కడ మనకి ఎలక్ట్రోఫైల్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా ఈ పర్టికులర్ అయాన్ని మనం ఏమని పిలుస్తామంటే అరీనియం అయాన్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్ నేమ్ ఆఫ్ అయాన్? దీన్ని అరీనియం అయాన్ అని మనం పిలుస్తాం అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే దిస్ విల్ హ్యావ్ సర్టన్ రెజనెన్స్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దిస్ హ్యాస్ రెజనెన్స్ స్ట్రక్చర్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఎలా ఉంటుందంటే సో దిస్ విల్ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. సో అప్పుడు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, రెజనెన్స్ ద్వారా ఇది స్టెబిలైజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అగైన్ హియర్ యూ హ్యావ్ ఈ అండ్ హైడ్రోజన్, కరెక్ట్? సో దెన్ అగైన్ వాట్ హ్యాపన్స్, దిస్ విల్ షిఫ్ట్ లైక్ దిస్. సో ఇక్కడ మనకు ఏం ఫామ్ అవుతుంది, సో దిస్ ఆర్ ఆల్ ద రెజనెన్స్ స్ట్రక్చర్స్. ఇక్కడ డబుల్ బాండ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఈ. అండ్ దెన్ నెక్స్ట్ ఇస్ ద ఫైనల్ స్టెప్. సో ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో, ఫస్ట్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, నౌ రిమూవల్ ఆఫ్ లివింగ్ గ్రూప్. ఏంటిది? రిమూవల్ ఆఫ్ లివింగ్ గ్రూప్. రిమూవల్ ఆఫ్ లివింగ్ గ్రూప్. ఇది ఫాస్ట్ స్టెప్. సో దిస్ ఈజ్ ఎ ఫాస్ట్ స్టెప్. దిస్ ఈజ్ ఎ ఫాస్ట్ స్టెప్. అంటే రేట్ అనేది ఫస్ట్ మనకు దేని మీద డిపెండ్ అవుతుంది, అడిషన్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోఫైల్ ఇస్ ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఈ స్టెప్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సో ఈ ఎలక్ట్రోఫైల్ అలానే ఉండిపోతుంది. సో వెరాజ్ దిస్ బాండ్ విల్ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇక్కడ మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఇస్ దిస్. సో ఇక్కడ ఈ దాంతో పాటుగా H ప్లస్ అండ్ తర్వాత ఈ H ప్లస్ విల్ ఇంటరాక్ట్ విత్ దిస్ AlCl4 and then it will react with what, AlCl4 minus. So you get what, HCl అయితే వస్తుంది. సో బేసికల్గా ఈ కాంపౌండ్ ఏంటి, సో దిస్ ఈస్ బేసికలీ దిస్ పర్టికులర్ కాంపౌండ్. జస్ట్ నేను రిప్రజెంటేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా రాశాను. సో దిస్ ఈస్ C double bond OR. సో ఇలా అయితే మనకు రియాక్షన్ మెకానిజం ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ ఇది జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ దిస్ ఇస్ ద స్టెప్ 2. Actually, I can say one thing. Forget about this generation of the electrophile.
So next, let's call this as the first step. So this is step 1. Okay, so ఇది అయిపోయిన తర్వాత, okay, next here is the step 2. So this is our step 2. So step 1 is the rate determining step. So this is the slow step. Slow step ante rate determining step. Understood? Is this clear? So ఇలా అయితే మనకు సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అర్థమైందా? సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరగాలంటే మనకి ఎటువంటి కండిషన్స్ ఉండాలి, ఎప్పుడు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది, ఇదైతే ఒక రియాక్షన్ మెకానిజంతో సహా క్లియర్గా అర్థం చేసుకున్నాం. కరెక్ట్? సార్ మా కాలేజ్లో ప్రీ ఫైనల్ స్టార్ట్ చేశారు అప్ టు January 10th. మరి నేను ఎలా నీట్కి ప్రిపేర్ అవ్వాలి? నన్ను ప్రీ ఫైనల్ రాయమంటారా వద్దా? వాసు, ఐ కెనాట్ సే దట్. ఓకే, ఎందుకంటే ఎప్పుడు కూడా ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. కంపల్సరీ నువ్వు ప్రీ ఫైనల్ అనేది రాయాలి. ఓకే, ఐ వుడెంట్ సజెస్ట్ యూ టు స్కిప్ అన్ ఎగ్జామ్ బికాస్ దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. ఎందుకంటే ఒక వెన్స్ యు ఆర్ ఇన్ ఏ పర్టికులర్ సిస్టమ్, వెన్ దెర్ ఇస్ సంథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ పర్టికులర్ సిస్టమ్, అప్పుడు ఏంటంటే సో ఆబ్వియస్లీ దట్ విల్ హ్యావ్ సర్టెన్ కాన్సిక్వెన్సెస్. ఇట్లా రాయొద్దు అని నేను ఎప్పుడు చెప్పను. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ ద ఎగ్జామ్, దట్ ఈస్ వన్ థింగ్. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ దాంతోపాటు యూ కెన్ డూ యువర్ నీట్ ప్రిపరేషన్, దర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఓకే, అసలు ప్రీ ఫైనల్ అంటే ఏంటి, వాట్ యు ఆర్ థింకింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? సో అక్కడ మనం నేర్చుకునేది అదే సబ్జెక్ట్, సో ఇక్కడ కూడా నేర్చుకునే అదే సబ్జెక్ట్, కొంచెం ఎక్కువగా బెటర్గా నేర్చుకో సరిపోతుంది, అంతే కదా. సో బేసికల్గా ఇఫ్ యు ఆర్ లర్నింగ్, ఆబ్వియస్గా నువ్వు ప్రీ ఫైనల్ ఈజీగా రాస్తావు. అర్థమైందా? సో జస్ట్ లర్న్ ద సబ్జెక్ట్. ఐ మీన్ లైక్ సబ్జెక్ట్ నేర్చుకుంటే అది ప్రీ ఫైనల్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో దీనికి ప్రిపేర్ అవ్వాలా, దీనికి ప్రిపేర్ అటువంటి కన్ఫ్యూజన్ వద్దు. మనమేమి 2 సపరేట్ థింగ్స్ నేర్చుకోవట్లేదు. అంటే ఇక్కడ ఉండేది ఒకటే సబ్జెక్ట్, అక్కడ కూడా ఉండేది ఒకటే సబ్జెక్ట్. సో ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. ఓకే, ష్యూర్ ఆల్ఫా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకనే చెప్తున్నాను, ఫోకస్ ఆన్ ద లర్నింగ్, నాట్ ఆన్ ద వెదర్ అది ఏ ఎగ్జామ్, అది ప్రీ ఫైనల్ ఎగ్జామా, లేదంటే ఫైనల్ ఎగ్జామా, లేదంటే ఇంకేదైనా నీట్ ఎగ్జామా, జేఈ ఎగ్జామా, ఎవ్రీథింగ్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఫోకస్ ఆన్ ద లర్నింగ్. కానీ ఇది నేర్చుకుంటే ఎటువంటి ఎగ్జామ్ అయినా బాగా రాస్తావు, అది గుర్తుపెట్టుకో. అటువంటి కన్ఫ్యూజన్సే వద్దు. ఈ ఎగ్జామ్ రాయకూడదా, రాద్దామా వద్దా, అట్లా ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు లిటరల్గా నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏ ఎగ్జామ్ అయినా రాస్తావు. సో జస్ట్ ఒకవేళ ప్రీ ఫైనల్లో ఇవి పోర్షన్స్ అనుకో. సో ఇవి పోర్షన్స్ అంటే నువ్వు ఇవి నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఫైనల్లో నీకు ఒక 4 చాప్టర్స్ ఉన్నాయనుకో. సో 4 చాప్టర్స్ కూడా ఆబ్వియస్గా నీట్గా ఉంటాయి కదా. సో లర్నింగ్ సచ్ ఏ వే దట్ ఆ ప్రీ ఫైనల్కి నువ్వు చదివేది కూడా ఎలా చదువుతావు అంటే, ఎలా నేర్చుకుంటావు అంటే, దాంట్లో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా అది నీట్లో కావచ్చు, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చినా సరే నేను బ్రహ్మాండంగా రాస్తాను అనేటట్టుగా నేర్చుకో. సో లిటరల్గా ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే నువ్వు ఏ ఎగ్జామ్, అది ప్రీ ఫైనల్ కావచ్చు, నీట్ అయినా కావచ్చు, ఏదైనా బ్రహ్మాండంగా రాయొచ్చు. ఓకే, సో డోంట్ థింక్ అబౌట్ దట్. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్ఫా, షూర్. సో ఫస్ట్ మనకు ఒక బెంజీన్ రింగ్ ఉంది. సో బెంజీన్ రింగ్ మీద మనకు ఎందుకు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది అనే దాని గురించి మనం మాట్లాడాం. వీ హ్యావ్ అండర్స్టూడ్ బికాస్ అరోమాటిసిటీ పోతుందని మనకు అర్థమైంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే అరోమాటిసిటీ ఇస్ అగైన్ రీటైన్, అడిషన్ జరగట్లేదు ఇక్కడ. సో ఇక్కడ అడిషన్ జరగకుండా ఇక్కడ మనకు సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో ఎలా జరుగుతుంది అనేది చూసాం. ఫస్ట్ ఒక ఎలక్ట్రోఫైల్ అనేది జనరేట్ అయింది. ఈ AlCl3 అనేది దీంతో ఇంట్రాక్ట్ అయ్యి మనకి ఇక్కడ ఒక ఎలక్ట్రోఫైల్, ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోఫైల్ని జనరేట్ చేసింది. సో ఈ ఎలక్ట్రోఫైల్ అనేది ఏం చేసింది, హైడ్రోజన్ ఇక్కడ లివింగ్ గ్రూప్ దగ్గర అటాక్ చేసింది. సో ఇక్కడ అటాక్ చేసినప్పుడు మనకి డబుల్ బాండ్ అనేది, ఇది న్యూక్లియోఫిలిక్ నేచర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రోఫైల్తో ఇది ఇంట్రాక్ట్ అయింది. సో ఇలా ఇంట్రాక్ట్ అవ్వడం వస్తుంది కదా. సో నెగిటివ్ పాజిటివ్ అగైన్ డబుల్ బాండ్ డీలోకలైజేషన్. సో హెన్స్ మనకి పర్టికులర్ కాంపౌండ్ అయితే ఫామ్ అవుతుంది. అండర్స్టూడ్? ఓకే, నాట్ అండర్స్టూడ్ హౌ ఎలక్ట్రోఫైల్ అప్రోచెస్. సో ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఎప్పుడైతే ఇక్కడ మనకి హైడ్రోజన్ ఉంటుంది కదా, సో ఇక్కడ అప్రోచ్ అయితే ఈ డబుల్ బాండ్ ఉంది కదా. సో ఈ డబుల్ బాండ్ ఈ ఎలక్ట్రోఫైల్ విల్ టేక్ దిస్ లోన్ పేర్స్, అలా బాండింగ్ ఫామ్ అవుతుంది. సో మిగతా ఇక్కడ డెఫిషియన్సీ ఏర్పడుతుంది కదా, అది పాజిటివ్ ఛార్జ్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే, సో నౌ వి విల్ టాక్ అబౌట్ కొన్ని. ఇప్పుడు మనం బెంజీన్ రింగ్ మీద చూసాం. ఓకే, బెంజీన్ రింగ్ మీద సబ్స్టిట్యూషన్ ఎలా జరుగుతుందో చూసాం. వాట్ ఇఫ్ దెర్ ఇస్ ఏ మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ రింగ్? సో మోనో సబ్స్టిట్యూటెడ్ అంటే ఒక బెంజీన్ రింగ్ మీద సబ్స్టిట్యూషన్ అనేది ఉంది. సో లెట్స్ టాక్ అబౌట్ మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ రింగ్. దీని గురించి మాట్లాడదాం. సో ఒక బెంజీన్ రింగ్ మీద ఒక సింగిల్ సబ్స్టిట్యూషన్ అయితే ఉంది. సో ఈ సబ్స్టిట్యూషన్లో ఇది నా బెంజీన్ రింగ్ అంటే, సో ఈ బెంజీన్ రింగ్ మీద ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ మనకు గమనించినట్లయితే
ఈ ఎప్పుడైతే ఈ బెంజీన్ రింగ్ దీంతో రియాక్ట్ అయిందో, ఇలా రియాక్ట్ అయిందో, ఒక ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగిందో, మనకు ఒక టైప్ ఆఫ్ కాంపౌండ్ మాత్రమే వచ్చింది. సో ఒక టైప్ ఆఫ్ కాంపౌండ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఈ బెంజీన్ రింగ్లో ఉన్న బాండ్స్ అన్నీ కూడా సేమ్ బాండ్స్. అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక రకంగా దిస్ ఇస్ ద ప్రూఫ్ దట్ ఆల్ దిస్ బాండ్స్ ఇన్ ద బెంజీన్ రింగ్ ఆర్ సేమ్. ఇక్కడ CH బాండ్, CH బాండ్, CH బాండ్, ఇది ఒక రకంగా మనకు ప్రూఫ్ని అయితే తెలియజేస్తుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, సో ఇది ఒక రకంగా మనకు ఆల్ ద బాండ్స్ ఇన్ ద బెంజీన్ రింగ్ ఆర్ సేమ్ could also be figured out by this mechanism. ఎందుకంటే మనకు ఒక కైండ్ ఆఫ్ ప్రోడక్టే ఫామ్ అయింది. ఒక కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ గ్రూప్, ఈ ఎలక్ట్రోఫైల్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ అటాక్ చేసినా అదే కాంపౌండ్ వస్తుంది, ఇక్కడ అటాక్ చేసినా అదే కాంపౌండ్ వస్తుంది, ఇక్కడ అటాక్ చేసినా అదే కాంపౌండ్, ఇక్కడ అటాక్ చేసినా అదే కాంపౌండ్, ఇక్కడ అటాక్ చేసినా అదే కాంపౌండ్. సో ఈ 6 పొజిషన్స్లో ఎక్కడ అటాక్ చేసినా సేమ్ కాంపౌండ్ వస్తుంది కాబట్టి ఆల్ ద బాండ్స్ ఆర్ సేమ్ ఇన్ ద బెంజీన్ రింగ్. సో అది మనకు అర్థమైన విషయం. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ ద మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ రింగ్. సో బెంజీన్ రింగ్ మీద మనకు ఒక సబ్స్టిట్యూషన్ అయితే ఉంది. సో దిస్ ఈస్ ఒక సబ్స్టిట్యూషన్. సో దిస్ ఈస్ ఎ గ్రూప్. సో ఇక్కడ ఒక గ్రూప్ ఉంది మనకు. సో దెర్ ఈస్ ఎ గ్రూప్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద బెంజీన్ రింగ్. ఓకే, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే దిస్ గ్రూప్ కుడ్ బి ఎ ప్లస్ ఆర్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ ఎ మైనస్ ఆర్ గ్రూప్ కదా. సో ప్లస్ ఆర్ గ్రూప్ అవ్వచ్చు, లేదంటే మైనస్ ఆర్ గ్రూప్ కూడా అవ్వచ్చు. సో ఒకవేళ ప్లస్ ఆర్ అయితే ఈ బెంజీన్ రింగ్ మీద ఒక ఎలక్ట్రోఫైల్. సో ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి మనకి ఇక్కడ? వీఆర్ టాకింగ్ అబౌట్ E+. సో ఇది సబ్స్టిట్యూషన్ అనేది జరగాలి అని అంటే బెంజీన్ రింగ్ మీద మనకు ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే దెన్ ఆబ్వియస్లీ ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ విల్ ఆల్సో బి మోర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ మనకు బెంజీన్ మోర్ ద నెగిటివ్ ఛార్జ్ ఆన్ ద బెంజీన్ రింగ్, మోర్ ఇస్ ద ఈజీ రియాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో రియాక్టివిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్స్టెన్స్ ఫర్ ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ విల్ డిపెండ్ అపాన్ ద నెగిటివ్ ఛార్జ్ డెన్సిటీ ఆన్ ద బెంజీన్ రింగ్. ఓకే, సో అది ఫస్ట్ పాయింట్. సో మనకి ఇక్కడ 2 రకాల గ్రూప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే లెట్స్ టేక్ కేస్ 1. సో కేస్ 1 నేను ఏం చేస్తానంటే ప్రెజెన్స్ ఆఫ్ ప్లస్ ఆర్ గ్రూప్స్ అనుకుందాం. సో ప్లస్ ఆర్ గ్రూప్స్ తీసుకున్నప్పుడు మనకు రకరకాల గ్రూప్స్ ఎన్నో వస్తాయి. OH గ్రూప్ వస్తుంది, అలానే NH2 గ్రూప్ వస్తుంది. ఓకే, అలానే హాలోజన్స్ కూడా హాలోజన్స్ వస్తాయి, అండ్ సిమిలర్గా ఆల్కైల్ గ్రూప్స్ వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా ప్లస్ ఆర్ గ్రూప్స్ అని మనకు తెలుసు. కరెక్ట్? సో ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ప్లస్ ఆర్ గ్రూప్స్. అలానే OR కూడా ప్లస్ ఆర్ గ్రూప్. ఇవన్నీ కూడా ప్లస్ ఆర్ గ్రూప్స్. ఓకే, సో ప్లస్ ఆర్ గ్రూప్స్ మామూలుగా ఒక బెంజీన్ రింగ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది మనకు తెలిసినట్లయితే యువర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. సో అంటే ఏదైనా ఒక ప్లస్ ఆర్ గ్రూప్ నేను కానీ తీసుకున్నట్లయితే మనకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ప్లస్ ఆర్ గ్రూప్ తీసుకుంటున్నాను. ఓకే, సో ప్లస్ ఆర్ గ్రూప్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ OR గ్రూప్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇది OR గ్రూప్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో ఇలా తీసుకున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ దీంట్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఇది ఇన్ రెజనెన్స్ విత్ దిస్ బెంజీన్ రింగ్. సో ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్ టు ద బెంజీన్ రింగ్. కరెక్ట్? గివ్స్ ఎలక్ట్రాన్స్ టు ద బెంజీన్ రింగ్. కరెక్ట్? సో అందుకనే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే దిస్ పర్టికులర్ గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ ద యాక్టివేటింగ్ గ్రూప్స్. సో ప్లస్ ఆర్ గ్రూప్స్ ఆర్ నోన్ యాజ్ ద యాక్టివేటింగ్ గ్రూప్స్ అని పిలుస్తాం. సో యాక్టివేటింగ్ గ్రూప్స్ అని ఎందుకు పిలుస్తున్నామని అంటే దే ఆర్ యాక్టివేటింగ్ ద బెంజీన్ రింగ్ విత్ ద మోర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇవి ఎలక్ట్రాన్స్ని ఇస్తున్నాయి. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? కెన్ యూ సీ వాట్ హ్యాపెన్స్ హియర్? సో వాట్ హ్యాపెన్స్ హియర్? సో ఈ బాండ్ అనేది ఎలక్ట్రాన్స్ ఇలా ఇస్తుంది కాబట్టి ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఇలా షిఫ్ట్ అయినప్పుడు మనకు వచ్చే ఫస్ట్ కాంపౌండ్ ఏంటి? ఇలా వస్తుంది. కరెక్ట్? డబల్ బాండ్, ఇక్కడేమో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ వాట్ విల్ యూ గెట్ హియర్? సో హియర్ ఇస్ ఏ double bond OR with a positive charge. Correct? ఇంతే కదా వస్తుంది. ఇస్ ఇట్ రైట్? సో ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చిందంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో మళ్ళీ ఇక్కడ మనకు రెజనెన్స్ ఉంది కాబట్టి దిస్ విల్ అగైన్ షిఫ్ట్ లైక్ దిస్. సో ఇప్పుడు మనకి ఇలా షిఫ్ట్ అయిందంటే ఇక్కడ ఏమొస్తుంది? యూ విల్ ఎండ్ అప్ గెట్టింగ్ ఏ డబల్ బాండ్ హియర్, double bond OR with a positive charge, and here is the
నెగిటివ్ ఛార్జ్. మళ్ళీ ఏమవుతుంది? సో దిస్ విల్ అగైన్ షిఫ్ట్. సో ఇలా షిఫ్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? సో దిస్ ఇవన్నీ రెజనెన్స్ స్ట్రక్చర్స్. సో ఇలా జరిగినప్పుడు ఇక్కడ డబల్ బాండ్, ఇక్కడ మనకు ఒక డబల్ బాండ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ డబల్ బాండ్ ఓఆర్ విత్ ఏ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. కరెక్ట్? దిస్ ఈస్ ద కేస్. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ దిస్, సో ఈ బాండ్ ఏదైతే ఉందో, సో హియర్ దిస్ విల్ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇలా షిఫ్ట్ అయినప్పుడు మనకు వచ్చే కాంపౌండ్ ఇది వస్తుంది. సారీ, ఐల్ డూ. సో మనకు వచ్చే కాంపౌండ్ ఇటువంటి కాంపౌండ్ వస్తుంది. సో బేసికల్గా రెండు బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. సో డబల్ బాండ్, సింగిల్ బాండ్, డబల్ బాండ్, ఓఆర్. సో ఈ ఓవరాల్ ప్రాసెస్లో చూసినట్లయితే బెంజీన్ రింగ్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ ఉండడం వల్ల మనకు ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద నెగటివ్ ఛార్జ్ డెన్సిటీ, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద నెగటివ్ ఛార్జ్ డెన్సిటీ ఆన్ ద బెంజీన్ రింగ్. సో దిస్ ఈస్ increasing the negative charge density on the ortho and para positions. చెప్పచ్చా? ఆర్థో అండ్ పారా పొజిషన్స్. సో ఒక రకంగా ఇక్కడ మనకి యాక్టివేటింగ్ గ్రూప్ ఉండడం వల్ల ద గ్రూప్ దట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ ఇంటు ద బెంజీన్ రింగ్ అది అనేది ఉండడం వల్ల మనకు ఆర్థో పొజిషన్లో, పారా పొజిషన్లో ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. ఒప్పుకుంటారా? విల్ యూ అగ్రీ విత్ మీ? సో హియర్ ఇస్ ద నెగటివ్ ఛార్జ్ హియర్, ఆర్థో పొజిషన్. అగైన్ పారా పొజిషన్, హియర్ ఆల్సో నెగటివ్ ఛార్జ్. అండ్ అగైన్ హియర్ ఆల్సో ఆర్థో పొజిషన్, నెగటివ్ ఛార్జ్. సో ఒక రకంగా ఇది ఆర్థో పారా పొజిషన్స్ దగ్గర నెగటివ్ ఛార్జ్ని ఇంక్రీజ్ చేస్తుంది. So if this is the case, then obviously the electrophile will be directed. So ఒకవేళ నేను తీసుకున్న గ్రూప్ కనుక if it is a plus R group, okay, so ఇక్కడ నేను తీసుకున్న గ్రూప్ కనుక ఒక ప్లస్ ఆర్ గ్రూప్ అయినట్లయితే, ఓకే, సో దిస్ ఈ గ్రూప్ ఏదైతే ఉందో, if this group is a plus R group, so plus R group అంటే we are talking about an activating group. ఓకే, సో ఇది యాక్టివేటింగ్ గ్రూప్ అయినట్లయితే నాకు అప్పుడు ఏమవుతుంది? ఇది బెంజీన్ రింగ్కి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. సో దట్ మీన్స్ నాకు ఆర్థో పొజిషన్స్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ నాకు ఇక్కడ ఉండే ఎలక్ట్రోఫైల్ ఏదైతే ఉందో, సో దిస్ విల్ బి డైరెక్టెడ్ టు ఆర్థో ఆర్ పారా పొజిషన్స్. కెన్ ఐ సే దిస్ ఇస్ డైరెక్టెడ్ టు ఆర్థో ఆర్ పారా పొజిషన్స్. కరెక్ట్? ఆర్ పారా పొజిషన్స్. అంతేనా? కరెక్టా? సో ఇక్కడికైనా సరే ఇది డైరెక్ట్ అవ్వబడుతుంది. సో అందుకనే ఈ గ్రూప్ని, ప్లస్ ఆర్ గ్రూప్ని ఏమని పిలుస్తామంటే, సో ఈ గ్రూప్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ అని పిలుస్తాం. ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ అని పిలుస్తాం. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సార్ నాకు 75% సిలబస్ కంప్లీట్ అయింది, మాకు జాన్ 10th వరకు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి, ఫెబ్లో ప్రాక్టికల్స్, మార్చ్లో ఐపీ, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? నాకు ఒక ప్లాన్ చెప్పండి సార్. వాసు, యూ హ్యావ్ టు డిజైన్ ఇట్ ఆన్ యువర్ ఓన్. నేను ప్లాన్ చెప్పమంటే చెప్పేస్తాను. సో ఇలా చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేస్తాను. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లాన్ చెప్పాను అనుకో, ఈ చాప్టర్ ఇన్ని రోజులు చెయ్యి అని చెప్పాను అనుకోండి, సో నాకు అన్ని రోజులు పట్టొచ్చు, లేదంటే ఇంకొకరికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చు, ఇంకొంతమందికి ఎక్కువ రోజులు పట్టొచ్చు, ఇంకొంతమందికి తక్కువ కూడా పట్టొచ్చు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా నేర్చుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి అనేది నీకే బెటర్గా తెలుసు. సో ఎలా చదువుకోవాలి, ఎంత సమయం దేనికి కేటాయించుకోవాలి. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రీ ఫైనల్స్ ఆర్ నాట్ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ నీట్ ఎగ్జామ్. సో ప్రీ ఫైనల్స్కి ప్రిపేర్ అవుతున్నా అంటే ఒక రకంగా నీట్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. దెర్ ఈజ్ ఆల్వేస్, అంటే యూ ఆల్వేస్ హ్యావ్ ఎ సొల్యూషన్ టు ఎవ్రీథింగ్. అంటే ప్రీ ఫైనల్స్ ఉన్నాయి కదా, ప్రీ ఫైనల్స్కి చదువుకోవాలి కదా అని అనుకున్నావు అనుకో, నువ్వు ప్రీ ఫైనల్స్కే చదువు, బట్ అట్ ద సేమ్ టైం కీప్ ఇన్ మైండ్ దట్ యూఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ నీట్. అంటే ప్రీ ఫైనల్లో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద నువ్వు ఎంత పర్ఫెక్ట్గా క్లారిటీ తెచ్చుకోగలిగితే ఆబ్వియస్లీ దట్ విల్ బెనిఫిట్ యూ ఫర్ యువర్ నీట్ ఆల్సో. సో డోంట్ సపరేట్ దెమ్, కలిసి నేర్చుకో. దే ఆర్ నాట్ మచ్ డిఫరెంట్. ఏదైతే ఇక్కడ నేర్చుకున్నావో ద సేమ్ థింగ్ యూ ఆర్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇన్ యువర్ నీట్ ఎగ్జామ్ ఆల్సో. సో సపరేట్ చేసి అనుకోకు. డోంట్ ప్యానిక్. ఫస్ట్ థింగ్, ప్లాన్ యువర్ సెల్ఫ్. సో నువ్వే బెటర్గా ప్లాన్ చేసుకోలేవు వాసు, అందుకనే చెప్తున్నాను, ప్లాన్ యువర్ సెల్ఫ్ బెటర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో నెక్స్ట్ థింగ్, లెట్స్ టేక్ కేస్ 2. సో కేస్ 2లో నేను ఏం చేస్తానంటే
ఒక మైనస్ ఆర్ గ్రూప్ తీసుకుందాం. లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ఏ మైనస్ ఆర్ గ్రూప్. ఓకే, సో బిఫోర్ దట్ దెర్ ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్ హియర్. సో ఇక్కడ మనము ప్లస్ ఆర్ గ్రూప్ ఇస్ అన్ యాక్టివేటింగ్ గ్రూప్ అన్నాం కదా. సో మీకు గుర్తున్నట్లయితే వీ హ్యావ్ లెర్న్డ్ దట్ ఇక్కడ దిస్ ఇస్ అన్ ఎక్సెప్షన్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఎక్సెప్షన్. ఇక్కడ మనం కానీ హాలోజన్ తీసుకున్నట్లయితే హాలోజన్స్లో మనకేంటంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ is dominating over resonance, correct? Resonance కంటే inductive effect will be more dominating. So అందుకనే ఇక్కడ ఏంటంటే when it comes to this halogens, so this deactivates the benzene ring. So which I am talking about is a halogen. So instead of activating, this deactivates the benzene ring. గుర్తుపెట్టుకోండి. సో దీనికి గల కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ డీయాక్టివేట్స్ అంటే ఇది ఎలక్ట్రాన్స్ని లాగేసుకుంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద ఎలక్ట్రాన్స్ ఇట్ టేక్స్ ద ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇట్ డీయాక్టివేట్స్ ద బెంజీన్ రింగ్ ఫర్ హాలోజన్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ మైనస్ ఆర్ గ్రూప్స్. సో మైనస్ ఆర్ గ్రూప్స్ అంటే ఏంటంటే మనం ఒక బెంజీన్ రింగ్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ బెంజీన్ రింగ్ మీద మనకు ఒక మైనస్ ఆర్ గ్రూప్ ఉంది. సో మైనస్ ఆర్ గ్రూప్ అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్, యూ కెన్ టేక్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ సి డబల్ బాండ్ ఓ ఎక్స్ కావచ్చు, లేదా అలానే సి డబల్ బాండ్ ఓ NH2 కావచ్చు. ఓకే, అలానే యూ కెన్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ దిస్ సి డబల్ బాండ్ ఓ ఆర్ గ్రూప్స్. సో ఇది కాదు అంటే యూ కెన్ టేక్ N డబల్ బాండ్ ఓ, దిస్ ఇస్ ఎ నైట్రో గ్రూప్. సో అమైడ్ కావచ్చు, ఆల్కైల్ హ్యాలైడ్ కావచ్చు, ఒక కీటోన్ కావచ్చు, లేదంటే నైట్రో గ్రూప్ కావచ్చు. సో ఈ గ్రూప్స్ కానీ మనం కానీ తీసుకున్నాం అనుకోండి. సో ఇటువంటి గ్రూప్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మైనస్ ఆర్ గ్రూప్స్. సో ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడన్న గ్రూప్ నేను NO2 తీసుకున్నాను అనుకోండి. వాట్ గ్రూప్ డిడ్ ఐ టేక్? NO2 తీసుకున్నాను అనుకోండి. సో ఈ NO2 ఏదైతే ఉందో ఇది మైనస్ ఆర్ గ్రూప్ అని చెప్తాను. సో మైనస్ ఆర్ గ్రూప్ ఏం చేస్తుంది? ఇట్ టేక్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద బెంజీన్ రింగ్, కరెక్ట్? ఇట్ టేక్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ బెంజీన్ రింగ్, అవునా? సో ఇది బెంజీన్ రింగ్ నుంచి ఎలక్ట్రాన్స్ని తీసేస్తుంది. అందుకనే మనం ఏం చెప్తామంటే ఈ మైనస్ ఆర్ గ్రూప్స్ని డీయాక్టివేటింగ్ గ్రూప్స్ అని పిలుస్తాం. డీయాక్టివేటింగ్ గ్రూప్స్, ఎందుకంటే ఒక ఎలక్ట్రోఫైల్కి ఎలక్ట్రాన్స్ అనేది అవసరం. ఇది ఎలక్ట్రాన్స్ని బెంజీన్ రింగ్లోకి ఇస్తుంది కాబట్టి దీన్ని యాక్టివేటింగ్ గ్రూప్ అన్నాం. ఇది ఎలక్ట్రాన్స్ని తీసేసుకుంటుంది కాబట్టి ఎలక్ట్రోఫైల్ అనేది వచ్చినట్లయితే ఇక్కడ మనకు డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అందుకని దిస్ ఇస్ బేసికలీ ఏ డీయాక్టివేటింగ్ గ్రూప్ అనమాట. హాయ్ డాక్టర్ బాబు, థ్యాంక్ యూ. సో ఇస్ దిస్ క్లియర్, అండర్స్టూడ్? సో ఇట్ టేక్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద బెంజీన్ రింగ్. సో బెంజీన్ రింగ్ నుంచి ఇది ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది అంటే వాట్స్ హ్యాపెనింగ్ హియర్? సో ఏం జరుగుతుంది ఇక్కడ? సో దీని యొక్క రెజనెన్స్ స్ట్రక్చర్స్ రాసామనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? సో ఎలక్ట్రాన్స్ అనేది ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది, సో ఇదేమో ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఇది టేకింగ్ ద ఎలక్ట్రాన్స్. ఇంతకు ముందేమో ఇట్ వాస్ గివింగ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ టు ద బెంజీన్ రింగ్. చూడండి, సో ఇట్ వాస్ గివింగ్ ద ఎలక్ట్రాన్స్ టు ద బెంజీన్ రింగ్. సో ఇది తీసుకుంటుంది ఎలక్ట్రాన్స్ని. సో ఇక్కడ మనకు వచ్చే ఫస్ట్ స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే ఇది ఒక రెజనెన్స్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనకు పాజిటివ్ వస్తుంది. సో హియర్ యూ హ్యావ్ ఎ డబల్ బాండ్ నైట్రోజన్ oxygen, and here you have O minus with a positive charge. Okay, is this clear? So ila aithe untada, understood? Okay, so here you have a double bond with a positive charge. Okay, so manaki ikkada ila unnappudu, so now this again double bond. So ee sari ee bond anedi malli ila shift avutadi towards the nitro group. సో అప్పుడు ఏం జరుగుతుంది? మనకేమొస్తుంది? ఇక్కడ వచ్చే కాంపౌండ్ ఇలా వస్తుంది. సో దట్ మీన్స్ ఇక్కడ డబల్ బాండ్ వస్తుంది, ఇక్కడ డబల్ బాండ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. హియర్ ఇస్ ఎ డబల్ బాండ్, అగైన్ హియర్ నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ O మైనస్ విత్ ఎ పాజిటివ్ ఛార్జ్, కరెక్ట్? ఇలా వస్తుంది. ఓకే, ఓ ఇట్స్ యువర్ బర్త్డే,
Oh, awesome. Many more happy returns of the day, Dr. Babu. I would like to know your name. What's your name, Dr. Babu? Ni perendi? Can you please tell me your name? I wish you many more happy returns of the day, Dr. Babu. I want to know your name. If you can tell me, I will remember your name. సో ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి ఇప్పుడు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇలా షిఫ్ట్ అవుతాయి. సో ఇలా షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ మనకు డబల్ బాండ్ అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ మనకు పాజిటివ్ చార్జ్ ఉంటుంది. సో హియర్ ఇస్ ద నైట్రోజన్ ఎలక్ట్రాన్స్. సో హియర్ ఇస్ డబల్ బాండ్ కదా. సో ఇక్కడ మనకు పాజిటివ్ చార్జ్ O మైనస్ ఇలా ఉంటుంది. కరెక్ట్. సో ద నెక్స్ట్ స్టెప్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ యూ విల్ హ్యావ్? సో ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ విల్ అగైన్ షిఫ్ట్ ఇన్ టు దిస్. సో అగైన్ ఇఫ్ యూఆర్ లుకింగ్ దిస్ విల్ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే. సో ఈ డైరెక్షన్లో షిఫ్ట్ అయితే మనకి ఇక్కడ వచ్చే కాంపౌండ్ ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు. సో ఇఫ్ యూ నోటీస్ ఇట్ హియర్, డబల్ బాండ్ ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది, తిరిగి మళ్ళీ ఇక్కడ డబల్ బాండ్ ఆక్సిజన్ అండ్ ఓ. ఇది ఇలా షిఫ్ట్ అయితే దిస్ విల్ షిఫ్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే. సో మనకి ఇక్కడ తిరిగి సేమ్ కాంపౌండ్ ఫామ్ అయింది. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్, ఓ సత్యబాబు, ఓకే, హాయ్ బాబు. సో బాబు అనే పిలవచ్చు అట్లయితే. ఆసమ్. ఓకే, గుడ్ మార్నింగ్. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్, సో ఇప్పుడు చూడండి. సో మనకి ఇక్కడ బెంజీన్ రింగ్ మీద మనం కానీ గమనించినట్లయితే దిస్ హ్యాస్ క్రియేటెడ్, చూడండి ఇక్కడ ఆర్థో పొజిషన్స్ దగ్గర, పారా పొజిషన్స్ దగ్గర పాజిటివ్ చార్జ్ డెన్సిటీ ఈస్ క్రియేటెడ్. అంటే ఈ బెంజీన్ రింగ్ మనం కానీ గమనించినట్లయితే మనకు ఈ గ్రూప్ అనేది ఏదైతే ఉందో, దట్ మీన్స్ ఈ NO2 గ్రూప్ అనేది ఉండడం వల్ల ఇట్ ఈస్ క్రియేటింగ్, ఇది ఒక ఎలక్ట్రాన్ పుల్లింగ్ గ్రూప్, ఇట్స్ ఎ డియాక్టివేటింగ్ గ్రూప్ అవ్వడం వల్ల. ఓకే. సో డియాక్టివేటింగ్ గ్రూప్ అంటే బేసికలీ దిస్ ఇస్ ఎ -R గ్రూప్. ఇది అవ్వడం వల్ల ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ పాజిటివ్ చార్జ్ అట్ ఆర్థో అండ్ పారా పొజిషన్. సో ఇటువంటప్పుడు మనకి ఏదన్నా ఒక ఎలక్ట్రోఫైల్ కానీ ఇఫ్ ఇట్ ఈస్ అప్రోచింగ్ దిస్ పర్టికులర్ కాంపౌండ్, ఎక్కడికి అప్రోచ్ అవుతుంది? కంపల్సరీ దిస్ విల్ బి డైరెక్టెడ్ టు ఎ మెటా పొజిషన్. సో దిస్ ఈస్ డైరెక్టెడ్ టు మెటా పొజిషన్. ఎందుకంటే మెటా పొజిషన్లో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. సో దెర్ ఈస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆన్ ద మెటా పొజిషన్. సో ఇక్కడికంటే కూడా ఇక్కడ బెటర్గా పాజిటివ్ నెగిటివ్ చార్జ్ అనేది ఉంటుంది కంపేర్డ్ టు హియర్ ఇస్ ద బెటర్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ చార్జ్. అండర్స్టూడ్? సో అందుకనే మనకి ఏంటంటే దిస్ యాక్ట్స్ యాజ్ ఏ మెటా డైరెక్టింగ్ గ్రూప్. సో ఇక్కడ కనిపించే గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తాం? మెటా డైరెక్టింగ్ గ్రూప్ అని పిలుస్తాం. అర్థమైందా? సో మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ మీద +R గ్రూప్స్ ఉంటే ఎలా సబ్స్టిట్యూట్ అవుతుంది, -R గ్రూప్స్ ఉంటే ఎలా సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అర్థమైందా? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ యూ డు నాట్ అండర్స్టాండ్? ఓకే. సో ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? సో దిస్ ఇస్ క్లియర్, కరెక్ట్? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే, సమ్ టైమ్స్, ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ +R గ్రూప్స్, కరెక్ట్? సో మనము లెట్స్ సే ఇది మన బెంజీన్ రింగ్ అనుకోండి. సో ఇది మన బెంజీన్ రింగ్. సో ఈ బెంజీన్ రింగ్ మీద లెట్స్ సే OH గ్రూప్ కావచ్చు, లేదంటే లెట్స్ టేక్ దిస్ అమైన్ గ్రూప్. సో దిస్ ఇస్ అగైన్ NH2, aniline and phenol. So these are very good +I groups. They are the very strong +I groups. They are strong +R groups. ఓకే. సో ఇవి బేసికల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ +R గ్రూప్స్. సో వీటిలో కనుక మనకు మామూలుగా అయితే ఐ హ్యావ్ షోన్ యూ. సో వీటిలో మామూలుగా అనుకోండి, సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద అదర్ కాంపౌండ్స్, సో అంటే ఇక్కడ ఐ హ్యావ్ టు కన్క్లూడెడ్ సంథింగ్ హియర్. సో ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్, సో మనకు బిఫోర్ ఐ గెట్ బ్యాక్ టు దిస్, లెట్స్ డూ వన్ థింగ్. సో దీని ఒక చిన్న విషయం, ఐ హ్యావ్ టు కన్క్లూడ్ ఫ్యూ థింగ్స్. సో బేసికల్గా ఒక బెంజీన్ రింగ్ తీసుకున్నప్పుడు, ఓకే, సో ఒక బెంజీన్ రింగ్ మీద నాకు కానీ ఏదన్నా గ్రూప్, లెట్స్ సే దిస్ ఇస్ ఏ +R గ్రూప్ కానీ ఉన్నట్లయితే, ఓకే, దర్ ఇస్ ఏ +R గ్రూప్ అనుకోండి. సో ఈ ఎలక్ట్రోఫైల్ ఏదైతే ఉందో దిస్ విల్ ఫార్మ్ ఎయిదర్ ఆర్థో కాంపౌండ్ ఆర్ పారా కాంపౌండ్. సో ఇక్కడ
ఈ గ్రూప్ ఉంటుంది. సో ఇక్కడ నాకు వచ్చే ఎలక్ట్రోఫైల్ అనేది ఇక్కడైనా రావచ్చు, దీంతో పాటు ఈ కాంపౌండ్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ గ్రూప్ ఇక్కడ, సో ఇక్కడ ఈ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆర్థో ప్రోడక్ట్ వస్తుంది, పారా ప్రోడక్ట్ కూడా మనకు వస్తుంది ఇక్కడ. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, సో దీంతో పాటు కొన్నిసార్లు ఏంటంటే, సో మనం ఎప్పుడైతే ఇది స్ట్రాంగ్ ప్లస్ ఆర్ గ్రూప్ అనుకోండి, సో లైక్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OH కావచ్చు, లేదంటే సిమిలర్గా NH2 కావచ్చు. సో ఇలాంటి గ్రూప్స్ తీసుకున్నప్పుడు లెట్స్ సే ఇక్కడ NH2 ఇలాంటి గ్రూప్స్ తీసుకున్నప్పుడు లెట్స్ సే ఐఎమ్ ట్రీటింగ్ విత్ దిస్ విత్ Br2 వాటర్, బ్రోమిన్ వాటర్. సో ఇక్కడ కూడా whenever I treat this with bromine water, ఇక్కడ నాకు ఏంటంటే ఒక్క పొజిషన్ కాకుండా అన్ని పొజిషన్స్లో సబ్స్టిట్యూషన్ జరిగిపోతుంది ఇలా. సో దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాంపౌండ్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ OH, సో పారా పొజిషన్ అంటే ఇక్కడ బ్రోమిన్, అండ్ హియర్ ఆల్సో బ్రోమిన్, అండ్ హియర్ ఆల్సో బ్రోమిన్. సో ఇలా సబ్స్టిట్యూషన్స్ జరిగిపోతాయి, ఆర్థో పొజిషన్ అండ్ పారా కంప్లీట్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ కూడా చూడండి సిమిలర్గా OH. ఓకే, సో హియర్ ఇస్ Br, సరే ఇక్కడ OH కాదు కదా, NH2. ఓకే, ఇక్కడ కూడా Br, అండ్ హియర్ ఇస్ ద అదర్ Br. ఓకే, సో ఇలా మనకు రకరకాల కాంపౌండ్స్ అయితే ఫామ్ అవుతుంటాయి. ఓకే, సో దెర్ ఆర్ లైక్ దిస్ రియాక్షన్స్ దట్ ఆర్ అకరింగ్, ఎందుకంటే ఇవి స్ట్రాంగ్ గ్రూప్స్. సో వెనెవర్ యూ హ్యావ్ దిస్ స్ట్రాంగ్ ప్లస్ ఆర్ గ్రూప్స్, ఓకే, సో స్ట్రాంగ్ ప్లస్ ఆర్ గ్రూప్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి ఇలా అడిషనల్ ప్రోడక్ట్స్ అనేవి వస్తుంటాయి. ఓకే, సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ బెంజీన్ తీసుకున్నాను అనుకోండి, లెట్స్ సే ఐ హ్యావ్ మై NH2 హియర్. ఓకే, సో ఈ కేసులో నేను ఏం చేస్తున్నానంటే నైట్రేషన్ చేస్తున్నా. ఏంటిది? నైట్రేషన్. సో నైట్రేషన్లో నైట్రేటింగ్ ఏజెంట్ అనేది ఉపయోగిస్తాం. సో నైట్రేటింగ్ ఏజెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. సో దీన్ని మనం నైట్రేటింగ్ మిక్స్చర్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ ఏ నైట్రేటింగ్ మిక్స్చర్ అని పిలుస్తాం. ఓకే, సో ఇది ఒక ఎలక్ట్రోఫైల్ని జనరేట్ చేస్తుంది. సో ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏ NO2 ప్లస్ ఎలక్ట్రోఫైల్. ఓకే, సో ఇది NO2 ప్లస్ అనే ఒక ఎలక్ట్రోఫైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ కనిపించే ఈ అమైన్ ఏదైతే ఉందో ఇది ఒక ప్లస్ ఆర్ గ్రూప్, కరెక్ట్? సో ప్లస్ ఆర్ గ్రూప్ కాబట్టి మనకి ఇది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని బెంజీన్ రింగ్ నుంచి తీసేసుకుంటుంది. సో ఇట్ విల్ టేక్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద బెంజీన్ రింగ్. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎటువంటి కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి? సో ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ టు ద బెంజీన్ రింగ్. ఇది యాక్టివేటింగ్ గ్రూప్ కదా, దిస్ ఈస్ యాక్టివేటింగ్. సో ఇది యాక్టివేటింగ్ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ టు ద బెంజీన్ రింగ్. సో దానివల్ల మనకు NH2 అండ్ హియర్ NO2, అలానే ఇక్కడ కూడా NH2 NO2. సో ఇటువంటి ప్రోడక్ట్ అనేది మనం ఫామ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కరెక్ట్? సో దిస్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. హాయ్ సాత్విక్, గుడ్ ఆఫ్టర్నూన్ సాత్విక్. సో ఈ ప్రోడక్ట్ ఫామ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో కానీ ఇక్కడ ఏంటంటే సమ్ టైమ్స్, సో దిస్ ఈస్ ఏ స్ట్రాంగ్ ప్లస్ ఆర్ గ్రూప్, కొన్ని సైడ్ రియాక్షన్స్ జరగచ్చు, కొన్ని సైడ్ రియాక్షన్స్ అనేది జరగచ్చు. సో సైడ్ రియాక్షన్స్ అనేది జరగడం అంటే ఏంటంటే, సో ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ దిస్ నైట్రోజన్ మిక్చర్లో మనకి ఏమున్నాయి, HNO3 ప్లస్ H2SO4 ఉంది, కరెక్ట్? సో ఈ HNO3 ఏదైతే ఉందో ఇది నైట్రేటింగ్ ఏజెంట్ లాగానే కాకుండా ఇట్ యాక్ట్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఏంటిది? ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో అందుకు ఇది ఏం చేస్తుంది అంటే దిస్ విల్ ఇంటరాక్ట్ విత్ దిస్ అమైన్ అండ్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాంపౌండ్. NH3 ప్లస్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉంటే ఒక H ప్లస్ అయాన్ అనేది దీన్ని సబ్స్టిట్యూట్ అవుతుంది, ఇక్కడ NH3 ప్లస్ ఫామ్ అవుతుంది. సో ఈ NH3 ప్లస్ అనేది ఫామ్ అవడం వల్ల దిస్ బికమ్స్ ఏ మైనస్ ఆర్ గ్రూప్ అనమాట. సో ఇది ఒక మైనస్ ఆర్ గ్రూప్ అంటే మళ్ళీ దిస్ ఈస్ ఏ డీయాక్టివేటింగ్ గ్రూప్. సో దిస్ ఈస్ ఒక డీయాక్టివేటింగ్ గ్రూప్ అనమాట. సో నౌ ఇది డీయాక్టివేటింగ్ గ్రూప్ అవ్వడం వల్ల మనకేం జరుగుతుంది, దిస్ బికమ్స్ ఏ మెటా డైరెక్టింగ్ గ్రూప్ కదా.
మెటా డైరెక్టింగ్ అయిపోతుంది కదా. సో ఇలా మెటా డైరెక్టింగ్ అవ్వడం వల్ల ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఎటువంటి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది ఇక్కడ? బికాస్ దిస్ ఈస్ ఏ మెటా డైరెక్టింగ్ గ్రూప్, NO2 గ్రూప్ అనేది మనకు మెటా పొజిషన్లో సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో ఒక రకంగా ఈ నైట్రేషన్ మిక్స్చర్లో ఈ అనిలిన్ ఇలా స్ట్రాంగ్ గ్రూప్స్ తీసుకోవడం వల్ల ఒక రకంగా మెటా పొజిషన్లో కూడా సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? బికాస్ దిస్ ఈజ్ ఏ ప్లస్ ఆర్ గ్రూప్. ఈ ప్లస్ ఆర్ గ్రూప్ మీద ఈ HNO3 విచ్ ఇస్ ఆక్సిడైజింగ్ దిస్ NH2 to NH3+. సో NH3+ అవుతుంది, ఇది ఒక స్ట్రాంగ్ మైనస్ ఆర్ గ్రూప్ ఇది. సో ఇది స్ట్రాంగ్ మైనస్ ఆర్ గ్రూప్. సో దీనికి మైనస్ ఆర్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్. ఐ కెన్ సే దిస్ ఇస్ ఎ మైనస్ ఆర్ గ్రూప్. ద రీజన్ వై వీఆర్ సేయింగ్ ఇక్కడ మనకి ఎటువంటి ఎలక్ట్రాన్స్ లేవు, బట్ ఇది మైనస్ ఆర్గా వై ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ మైనస్ ఆర్ ఇస్ బికాస్ ఆఫ్ ద presence of, because of its inductive effect. ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల మనకి ఇది మైనస్ ఆర్గా యాక్ట్ చేస్తుంది. అంటే దిస్ డీయాక్టివేట్స్ ద బెంజీన్ రింగ్. ఓకే, దిస్ ఈస్ బేసికలీ ఏ మైనస్ ఐ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇట్ టేక్స్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద బెంజీన్ రింగ్. సో అందువల్ల ఇట్ యాక్ట్ యాజ్ ఎ డీయాక్టివేటింగ్ గ్రూప్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ ప్లస్ ఆర్, ఐ విల్ రైట్ దిస్ యాజ్ డీయాక్టివేటింగ్ గ్రూప్. ఓకే, సో ఇది మైనస్ ఆర్ గ్రూపే. సో ఈ మైనస్ ఆర్ నేచర్ దీనికి ఎందుకు వస్తుంది అనేది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఈ రియాక్షన్ జరగకుండా నేను ఆపాలి అని అంటే ఐ హ్యావ్ టు మేక్ దిస్ NH2 ఇనర్ట్. ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్, కరెక్ట్? సో ఈ NH2ని HNO3తో రియాక్ట్ కాకుండా నేను ఆపాలి. సో అందుకనే మనం ఇక్కడ ఏం ఉపయోగిస్తామంటే వి యాడ్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ ప్రొటెక్టింగ్ ఏజెంట్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ NH2ని సో టు మేక్ దిస్ ఇనర్ట్, ఇది ఇనర్ట్గా చేయాలి అని అంటే ఇక్కడ మనం ప్రొటెక్టింగ్ ఏజెంట్స్ని యాడ్ చేస్తాం. వాట్ డూ యూ యాడ్? ఫస్ట్ ప్రొటెక్టింగ్ ఏజెంట్స్. సో ఇక్కడ ప్రొటెక్టింగ్ ఏజెంట్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ యాసిడ్ హ్యాలైడ్స్ లాగా ఉంటాయి. దట్ ఈస్ లైక్ CH3 C double bond OCl యాసిడ్ హ్యాలైడ్స్ కానీ, లేదంటే యాసిడ్ అన్హైడ్రైడ్స్ లైక్ CH3 C double bond O C double bond O CH3 ఇలా యాసిడ్ అన్హైడ్రైడ్స్. సో దిస్ ఆర్ ద ప్రొటెక్టింగ్ ఏజెంట్స్. సో ఇవి ఏం చేస్తాయంటే దిస్ విల్ ఇంటరాక్ట్ విత్ దిస్ NH2. సో ఇక్కడ మనకు ఏం ఫామ్ అవుతాయంటే ఇలా ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇట్ విల్ ఫామ్ హియర్ NH2తో ఇక్కడ మనకు బాండింగ్ జరుగుతుంది. సో NH2 అంటే ఇక్కడ NH, ఇక్కడ C డబల్ బాండ్ O CH3. సో ఇలా మనకు బాండింగ్ జరుగుతుంది. సో నౌ బికాస్ ఆఫ్ దిస్ ఈ పొజిషన్ బికమ్స్ ఇనర్ట్. సో హియర్ ఇట్ బికమ్స్ ఇనర్ట్ అనమాట. సో ఇది ఇనర్ట్ అయిపోయిన కారణంగా అక్కడ ఎటువంటి ప్రోటీనేషన్ జరగదు. సో అందువల్ల ఏంటంటే తర్వాత ఇప్పుడు మనం నైట్రేషన్ మిక్స్చర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం నైట్రేషన్ మిక్స్చర్ అంటే కాన్సన్ట్రేట్ HNO3 ప్లస్ H2SO4 తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇలా రెండు కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఒకటి ఏంటంటే సో వన్ ఇస్ ఆర్థో పొజిషన్లో NO2 అండ్ హియర్ యూ హ్యావ్ NH C double bond O CH3. దీంతో పాటుగా యూ విల్ గెట్ వన్ మోర్ కాంపౌండ్ లైక్ దిస్. సో ఇక్కడ NO2 దాంతో పాటుగా NH C double bond O CH3. Okay, so once you have this, then it is removed. So then it is removed to get the ఆర్థో అండ్ para product. సో ఇప్పుడు చూసినట్టయితే ప్యూర్ ఆర్థో అండ్ para product మాత్రమే వస్తాయి. సో ఇక్కడ NH2 ఉంటుంది, ఇక్కడ NO2 ఉంటుంది, అండ్ దెన్ యూ గెట్ దిస్ NH2 NO2. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ అబౌట్ ద ప్రొటెక్టింగ్ ఏజెంట్స్. ఓకే, సో ఈ ప్రొటెక్టింగ్ ఏజెంట్స్ ఎందుకు వాడుతున్నామంటే టు మేక్ దిస్ ఇనర్ట్. సో ఇక్కడ మనకు సైడ్ రియాక్షన్స్ జరగకుండా, సో ప్రొటెక్టింగ్ ఏజెంట్స్ ఆర్ యూస్డ్ టు స్టాప్ ద సైడ్ రియాక్షన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. వై వీఆర్ యూజింగ్ దిస్ టు స్టాప్ ద సైడ్ రియాక్షన్స్. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. Any questions still here? అర్థమైందా? Any more questions? Is there anything that you did not understand, sir? నాకు ఇది అర్థం కాలేదు. Is there anything like that? Okay. So now let's talk about, okay, so the next thing is మనకు తెలిసిన విషయం ఏంటంటే
ఇప్పుడు ఇది ఒక బెంజీన్ రింగ్. ఓకే, లెట్స్ సే ఇక్కడ మనకు ఒక లెట్స్ సే ఇన్స్టెడ్ ఆఫ్ NO2 దెర్ ఈస్ సమ్ OCH3 గ్రూప్ ఒకటి ఉంది అనుకుందాం. ఓకే, సో ఈ గ్రూప్ మీద మనం నైట్రేషన్ చేసామనుకోండి. ఏం చేస్తున్నాం ఇక్కడ? నైట్రేషన్. సో ఇక్కడ నైట్రేషన్ చేస్తే మనకు వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి? 2 రకాల ప్రోడక్ట్స్ వస్తాయి. సో ఈ నైట్రేషన్ అంటే ఇదేంటిది? ఇది ఒక +R గ్రూప్. సో ఇది +R గ్రూప్ అంటే మనకు ఆబ్వియస్గా 2 రకాల ప్రోడక్ట్స్. వాట్ ఆర్ ద 2 ప్రోడక్ట్స్ దట్ వీ విల్ గెట్? ఒకటి ఏంటంటే OCH3తో పాటు ఆర్థో పొజిషన్ దగ్గర NO2 వస్తుంది. దాంతో పాటుగా యూ విల్ గెట్ అట్ ద పారా పొజిషన్ దగ్గర కూడా NO2 వస్తుంది. ఇక్కడ NO2 వస్తుంది. అండ్ ఇక్కడ ఈ 2 ప్రోడక్ట్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ఇక్కడ ఉండే ఎలక్ట్రోఫైల్ ఏంటి మనకు? NO2+ అనేది ఒక ఎలక్ట్రోఫైల్. సో ఈ NO2+ ఎప్పుడైతే ఆర్థో పొజిషన్కి వెళ్తుందో మనకి ఈ ఆర్థో సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ వస్తుంది. ఈ NO2+ ఎప్పుడైతే పారా పొజిషన్కి వెళ్తుందో అప్పుడు పారా సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది మనకి. సో ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే, ఓకే లెట్ మీ టేక్ సమ్ బిగ్గర్ గ్రూప్. సో కొంచెం బల్కీగా తీసుకుంటాను ఈ గ్రూప్ని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ NHC డబుల్ బాండ్ OCH3. సో ఇది బల్కీ గ్రూపేనా? ఇస్ దిస్ బల్కీ? ఓకే, సో ఇది ఒక బల్కీ గ్రూప్, కరెక్ట్? సో ఇటువంటి ఒక బల్కీ గ్రూప్ నేను తీసుకున్నప్పుడు, సో దిస్ ఈస్ వన్ బల్కీ గ్రూప్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐ కెన్ రైట్ జస్ట్ యాజ్ AC అని కూడా రాయొచ్చు. సో ఇటువంటి కేసెస్లో ఇక్కడ నేను నైట్రేషన్ చేశాను అనుకోండి, ఈ ప్రోడక్ట్స్ అనేది వస్తాయి, కరెక్ట్? సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్, సారీ దెన్ ఐ హ్యావ్ టు చేంజ్ హియర్ ఆల్సోనా. సో నాకు ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ వస్తాయి. ఇక్కడ ఏమొస్తాయి? NHC డబల్ బాండ్ OCH3. అలానే ఇక్కడ NHC డబల్ బాండ్ OCH3. ఎందుకంటే ఇది ఒక +R గ్రూప్ కాబట్టి ఆబ్వియస్గా ఈ 2 రకాల ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. సో ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఓన్లీ ఆర్థో ప్రోడక్ట్ మాత్రమే రావాలి నాకు. సో మనం మామూలుగా చూసినట్లయితే హౌ కెన్ ఐ అచీవ్ దిస్? దట్ ఈస్ ద క్వశ్చన్. హౌ క్యాన్ ఐ అచీవ్ దిస్? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఈ ఆర్థో ప్రోడక్ట్ నేను ఎందుకు ఇక్కడ నార్మల్గా మనం కానీ చూసినట్లయితే ఇక్కడ మనకు ఆర్థో ప్రోడక్ట్, పారా ప్రోడక్ట్ 2 ఫామ్ అవుతాయి. కానీ ఒక రకంగా చెప్పినట్లయితే ఈ NO2+ కానీ ఆర్థో పొజిషన్కి అప్రోచ్ అవ్వడం కంటే కూడా, సో ఇక్కడికి అప్రోచ్ అవ్వడం కంటే కూడా దిస్ ఈజ్ మోర్ ఈజీ, కరెక్ట్? దిస్ ఈజ్ మోర్ ఈజీ. ఎందుకు? బికాస్ దెర్ ఆర్ సమ్ స్టీరిక్ రిపల్షన్స్. దీనికి స్టీరిక్ రిపల్షన్స్ ఉంటాయి కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు పారా ప్రోడక్ట్ విల్ బి మోర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఆర్థో ప్రోడక్ట్. సో ఎందుకు? మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కేసులో ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఇస్ ద స్లో స్టెప్. స్లో స్టెప్ అంటే అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ ఇస్ ద స్లో స్టెప్. అంటే దీని అడిషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ స్టీరిక్ రిపల్షన్స్ ఏదన్నా మినిమంగా ఉన్నట్లయితే ఇక్కడ అడిషన్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇది ఉండడం వల్ల దేర్ ఆర్ స్టీరిక్ రిపల్షన్స్. సో ఇక్కడ స్టీరిక్ రిపల్షన్స్ ఉన్నాయండి, ఎక్కువగా మనకి ఇక్కడ పారా ప్రోడక్టే వస్తుంది. కానీ నాకేంటంటే పారా ప్రోడక్ట్ రాకూడదు. సో పారా ప్రోడక్ట్ రాకుండా ఆర్థో ప్రోడక్టే రావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే హియర్ ఐ విల్ మేక్ దిస్ పొజిషన్ ఇనర్ట్. అంటే ఇక్కడున్న పొజిషన్ని నేను ఏం చేస్తానంటే ఐ విల్ మేక్ దిస్ ఇనర్ట్. సో ఈ పొజిషన్ని ఐ విల్ యాక్చువల్లీ సబ్స్టిట్యూట్ ఇట్ విత్ ఎ డిఫరెంట్ గ్రూప్. సో ఇంకొక డిఫరెంట్ గ్రూప్స్తో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, సంథింగ్ లైక్ H2SO4. సో ఇది యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇట్ సబ్స్టిట్యూట్స్ యాజ్ SO3H గా ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో వాట్ హ్యాపన్స్ హియర్? ఇట్ గెట్స్ సబ్స్టిట్యూటెడ్ యాజ్ SO3H. సో అప్పుడు ఏం జరుగుతుందంటే పారా పొజిషన్లో సో ఇట్ గెట్స్ సబ్స్టిట్యూటెడ్ యాజ్ SO3H. సో అప్పుడు ఇక్కడ నాకు ఏం ఫామ్ అవుతుందంటే ఇట్ విల్ ఫామ్ NHC డబల్ బాండ్ OCH3 అండ్ ఇక్కడ నాకు SO3H గ్రూప్ ఉంటుంది. సో అప్పుడు ఎటువంటి పరిస్థితిలో నాకు వచ్చే ఈ ఎలక్ట్రోఫైల్ అనేది ఈ పొజిషన్లో మాత్రమే సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఇలా సబ్స్టిట్యూట్ అయ్యే కారణంగా తర్వాత ఇలా సబ్స్టిట్యూట్ అయిన తర్వాత ఇక్కడ ఆర్థో పారా పొజిషన్ ఎందుకంటే SO3H ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిపోయింది. సో NO2 అనేది ఎటువంటి పరిస్థితిలో ఆర్థో పొజిషన్కి మాత్రమే వెళ్తుంది. తర్వాత ఐ రిమూవ్ దిస్ SO3H. So SO3H is removed, then I get this
product NO2 NHC double bond O CH3. Understood? Is this clear? Any doubt still here? So ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ లిమిటింగ్ ఇట్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ సంథింగ్ హియర్. తర్వాత ఐఎమ్ డూయింగ్ ద నైట్రేషన్. లేటర్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ డూయింగ్ ద నైట్రేషన్. ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఇస్ దర్ ఎనీథింగ్ దట్ యూ డి నాట్ అండర్స్టాండ్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? సో ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెలెక్టివ్గా ఇలా తీసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు బ్లాక్ దట్ సైట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వీఆర్ డూయింగ్ హియర్. ఓకే, టు స్టాప్ దోస్ రియాక్షన్స్. సో ఫస్ట్ కేసులో ఏమో వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ వీఆర్ మేకింగ్ దిస్ సైట్ ఇస్ ఇనర్ట్. సో ఇక్కడ ఇనర్ట్ చేసి వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద రియాక్షన్. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? Come on guys, respond. Is it clear? Is it clear now? Okay, I think now it's clear. Okay, so that's how we have done that. Okay, understood? Is my voice clear now? అర్థమైంది? ఇప్పుడు నాకు వస్తుందా? నా వాయిస్ వస్తుందా క్లియర్గా? Is my voice clear, guys? Okay, 1 minute. Okay, so my voice is clear, right? Okay, fine. So when it comes to this di-substituted benzene, so di-substituted ante కొన్ని సార్లు మనకు మోర్ దాన్ వన్ సబ్స్టిట్యూషన్ ఉండొచ్చు. సో బెంజీన్ రింగ్ మీద కొన్ని సార్లు ఇక్కడ ప్లస్ ఆర్ గ్రూప్ ఉండొచ్చు, ఇక్కడ కూడా ప్లస్ ఆర్ గ్రూప్ ఉండొచ్చు. ఇది ఒక కాంబినేషన్. సో సమ్ టైమ్స్ దేర్ కుడ్ బి వన్ మోర్ కేస్. ఒకటేమో ప్లస్ ఆర్ ఉండొచ్చు, ఇంకొకటేమో మైనస్ ఆర్ గ్రూప్ ఉండొచ్చు. లేదు అని అంటే ఇంకొకసార్లు కొన్ని సార్లు you could have both as minus R group, ఇక్కడ కూడా మైనస్ ఆర్ గ్రూప్ ఉండొచ్చు. సో ఇటువంటి సమయంలో మనకు ఎలక్ట్రోఫైల్ అనేది ఎక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది అనేది క్వశ్చన్. సో వేర్ విల్ దిస్ సబ్స్టిట్యూషన్ టేక్స్ ప్లేస్? సో ఫస్ట్ ఈ కేస్ చూద్దాం. ఓకే, లెట్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ కేస్. సో ఈ కేసులో ఇది ప్లస్ ఆర్ గ్రూప్. సో దిస్ ఇస్ ఏ యాక్టివేటింగ్ గ్రూప్, ఇది కూడా యాక్టివేటింగ్ గ్రూప్. కరెక్ట్? సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది దేన్ని బేస్ చేసుకొని జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రూప్ 1, ఇది గ్రూప్ 2 అనుకోండి. సో లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ దట్ 1 is a strong activating group, strong activating group than 2. ఓకే, సో అప్పుడు ఏంటంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్, ఓకే దెర్ ఇస్ సమ్ వన్ పాయింట్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ హియర్. సో ఒకటేంటంటే, so you are using this concentrated H2SO4. Okay, this is done. So there is one more point I have to specify here. Manaku mono substituted case lo,
ఓకే, సో ఇన్ ద మోనో సబ్స్టిట్యూటెడ్ కేసులో ఈ గ్రూప్ అనేది యాక్టివేటింగ్ గ్రూప్ అనుకోండి, యాక్టివేటింగ్ గ్రూప్ అనుకోండి. సో హియర్ ద రియాక్టివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ యాక్టివేటింగ్ గ్రూప్. సో ద రియాక్టివిటీ ఫర్ ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్, సో ఇక్కడ రియాక్టివిటీ okay is directly proportional to the activating group, activating power. So activating power దేనికైతే ఎక్కువ ఉంటుందో విచ్ ఎవర్ ఇస్ ద బెటర్ ప్లస్ ఆర్ గ్రూప్, సో ఇది మనకు ప్లస్ ఆర్ కదా, ఏదైతే బెటర్ ప్లస్ ఆర్ గ్రూప్ ఉంటుందో బెటర్ ప్లస్ ఆర్ గ్రూప్ అంటే రియాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో అదే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఫర్ ద మైనస్ ఆర్ గ్రూప్స్, సో అదే కానీ మనం మైనస్ ఆర్ గ్రూప్స్ తీసుకున్నట్లయితే ఒకవేళ ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ తీసుకున్న గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఒక మైనస్ ఆర్ గ్రూప్ అనుకోండి, అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ డీయాక్టివేటింగ్ గ్రూప్. ఇది ఒక డీయాక్టివేటింగ్ గ్రూప్ అనుకోండి. సో ఈ పర్టికులర్ కేసులో మనకి ఏంటంటే రియాక్టివిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. రియాక్టివిటీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డీయాక్టివేటింగ్ పవర్. డీయాక్టివేటింగ్ పవర్ అంటే బెటర్ ద మైనస్ ఐ ఎఫెక్ట్ లెస్సర్ విల్ బీ ద రియాక్టివిటీ. ఎంత స్ట్రాంగ్ మైనస్ ఐ ఎఫెక్ట్ ఉంటుందో, మైనస్ ఆర్ ఎఫెక్ట్ ఉంటుందో అంత తక్కువ రియాక్టివిటీ ఉంటుంది. యాక్టివేటింగ్ కేసులో అయితే ద రియాక్టివిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఈ పర్టికులర్ కేసులో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడినప్పుడు రెండు యాక్టివేటింగ్ గ్రూప్స్, సో రియాక్టివిటీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ వన్ ఇస్ స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్ అన్నాను. సో అందువల్ల ఏంటంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది ఇట్ హ్యాపెన్స్ విత్ రెస్పెక్ట్ టు వన్, హ్యాపెన్స్ విత్ రెస్పెక్ట్ టు వన్ అనమాట. సో ఈ వన్ని బేస్ చేసుకునే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఆర్థో ఆర్ పారా డైరెక్టింగ్ గ్రూప్ ఇది. సో ఆర్థో ఆర్ పారా డైరెక్టింగ్ గ్రూప్ ప్రకారం మనకు జరుగుతుంది. సో దట్ మీన్స్ సబ్స్టిట్యూషన్ అనేది మనకి ఇక్కడ ఆర్థో ఆర్ పారా పొజిషన్లో సబ్స్టిట్యూషన్ జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఆర్ గ్రూప్. గుర్తుపెట్టుకోండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్. ఒకవేళ ఒకటి వచ్చి ప్లస్ ఆర్, ఒకటి వచ్చి ఇదేమో యాక్టివేటింగ్, ఓకే, అండ్ ఇదేమో డీయాక్టివేటింగ్ అనుకోండి. ఓకే, సో ఎప్పుడూ కూడా మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఇస్ ఆల్వేస్ హ్యాపెన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఆర్. ఆల్వేస్ సబ్స్టిట్యూషన్ with respect to plus R group, with respect to activating group, activating group అనమాట. అంటే మనకి ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్, ఇది మన ఆర్థో అండ్ పారా పొజిషన్స్ కదా. సో ఇక్కడ కూడా మనకి సబ్స్టిట్యూషన్ అనేది ఏంటంటే ఆర్థో అండ్ పారా పొజిషన్లోనే సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది ఫర్ దిస్ ఆల్సో. విత్ రెస్పెక్ట్ టు దిస్ ప్లస్ ఆరే జరుగుతుంది, మైనస్ ఆర్తో ప్రకారం జరగదు. ఓకే, అండ్ ద వన్ మోర్ థింగ్, ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఒకవేళ ఇది ఈ కేసు అనుకోండి, రెండు మైనస్ ఆర్ అనుకోండి. సో ఇది డీయాక్టివేటింగ్ గ్రూపే, ఓకే, అండ్ ఇది కూడా డీయాక్టివేటింగ్ గ్రూపే. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది ఎలా జరుగుతుందంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 1 అని అనుకోండి, గ్రూప్ 1, ఇది గ్రూప్ 2 అని అనుకోండి. సో ఇవి రెండింటి కేసులో లెట్స్ సే 1 ఈజ్ మోర్ డీయాక్టివేటింగ్ అనుకోండి, మోర్ డీయాక్టివేటింగ్ దాన్ 2 అనుకోండి. అప్పుడు రియాక్షన్ దేని ప్రకారం జరుగుతుందంటే విత్ రెస్పెక్ట్ టు 2నే జరుగుతుంది. సో ద సబ్స్టిట్యూషన్ విల్ హ్యాపెన్ విత్ రెస్పెక్ట్ టు 2. ఇది లెస్ డీయాక్టివేటింగ్ కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ విత్ రెస్పెక్ట్ టు 2నే జరుగుతుంది, విత్ రెస్పెక్ట్ టు దిస్ గ్రూప్ మనకు సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అండర్స్టూడ్? సో అంటే ఇక్కడ కూడా సేమ్ ఆర్థో ఆర్ పారా పొజిషన్స్లో మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది ఇక్కడ కూడా. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఇంకొకసారి మళ్ళీ బ్రీఫ్ చేస్తాను మనం ఏదైతే నేర్చుకున్నామో. ఓకే, వీ స్టార్టెడ్ విత్ బెంజీన్ రింగ్. ఓకే, వీ అండర్స్టూడ్ ఎందుకు ఇక్కడ మనకు అడిషన్ జరగట్లేదు, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది అనేది దాని గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. తర్వాత వీ అండర్స్టూడ్ అబౌట్ ద మెకానిజం. సో బేసికల్గా ఇక్కడ దిస్ ఇస్ ద రీజన్, ఇక్కడ అరోమాటిసిటీ ఇస్ లాస్ట్, అరోమాటిసిటీ ఇస్ నాట్ లాస్ట్, ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో తర్వాత మళ్ళీ ఏం చేసామంటే వీఆర్ లుకింగ్ అట్ ద
how this electrophilic substitution occurs. Conditions: strong electrophile undali, living group anedi undali, and if you are looking at it is catalyzed by the Lewis acids. అంటే ఈ Lewis acids అంటే ఇది బెటర్గా క్యాటలైజ్ అవుతుంది. కండిషన్స్ అనేది చూసాం. సో ఈ కండిషన్స్ చూసిన తర్వాత వీ హ్యావ్ వెంట్ టు ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఫ్రెడెల్-క్రాఫ్ట్ అసైలేషన్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం మెకానిజం ఎలా జరుగుతుంది అనే విషయం చేసుకున్నాం. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోఫైల్ వెళ్ళి మళ్ళీ అక్కడ అటాక్ అయిన తర్వాత ఇక్కడ ఓవరాల్గా మనకి ఇదా లీవ్ అయిపోతుంది అనే విషయం అయితే మనకు అర్థమైంది. కరెక్ట్. సో దెన్ వీ వెంట్ ఆన్ టు అండర్స్టాండ్ అబౌట్ ద మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ రింగ్. సో బెంజీన్ రింగ్ మీద మోనో సబ్స్టిట్యూషన్ ఎలా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినాం. సో వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దాట్ మోనో సబ్స్టిట్యూషన్, సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రూప్లో ఒకటి ప్లస్ ఆర్ గ్రూప్ ఉండొచ్చు, మైనస్ ఆర్ గ్రూప్ ఉండొచ్చు అని అర్థమైంది. సో మనకు ప్లస్ ఆర్ అంటే యాక్టివేటింగ్ గ్రూప్. సో యాక్టివేటింగ్ గ్రూప్ అంటే బెంజీన్ రింగ్కి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రోఫైల్ కాబట్టి ఎలక్ట్రోఫైల్స్కి ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. సో అందుకని ఇది ఏం చేస్తుంది, ఈ బెంజీన్ రింగ్ మీద ఎక్కడైతే హై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటుందో అక్కడ అటాక్ చేస్తుంది. సో హై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్థో పొజిషన్ లేదంటే పారా పొజిషన్లో ఉంటుందన్న విషయం మనకి ఇక్కడ అర్థమైంది. సో అందుకని ఈ గ్రూప్ని మనం ఆర్థో ఆర్ పారా డైరెక్టింగ్ గ్రూప్ అలానే యాక్టివేటింగ్ గ్రూప్ అని కూడా మనం పిలిచామన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ వీ వెంట్ ఆన్ టు అండర్స్టాండ్ అబౌట్ ద, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ హాలోజన్స్ చూసాం. హాలోజన్స్ మాత్రం ఈవెన్ దో ఇవి ప్లస్ ఆర్ గ్రూప్స్ అయినప్పటికీ కూడా ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ప్రెడామినెంట్గా ఉంటుంది. అందుకని వీటిని డీయాక్టివేటింగ్ గ్రూప్స్గా చెప్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ దెమ్ యాజ్ యాక్టివేటింగ్ గ్రూప్స్ వీ కాల్ దెమ్ యాజ్ డీయాక్టివేటింగ్ గ్రూప్స్. ఓకే, మరి ఇక్కడ కేస్ 2లో చూస్తే మైనస్ ఆర్ తీసుకున్నాం. మైనస్ ఆర్ గ్రూప్ తీసుకున్నప్పుడు వీ హ్యావ్ టేకన్ దిస్ నైట్రో గ్రూప్. సో ఇక్కడ మనం అన్ని రాసిన తర్వాత మనకు ఆల్ ద రెజనెన్స్ స్ట్రక్చర్స్ రాసిన తర్వాత ఆర్థో పొజిషన్లో పారా పొజిషన్లో పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువ అవుతుంది. సో పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ అయితే ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్, మరి ఇది ఆర్థో పొజిషన్కి పారా పొజిషన్కి డైరెక్ట్ చేయగలదా దీన్ని? లేదు. సో ద ఓన్లీ ఆప్షన్ ఇట్ హ్యాస్ ఇస్ అట్ మెటా పొజిషన్. సో అందుకని ఇది ఏం చేస్తుంది, మెటా పొజిషన్కి వెళ్తుంది. మెటా పొజిషన్కి వెళ్ళి ఇక్కడ బాండ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ దిస్ పర్టికులర్ గ్రూప్ యాజ్ మెటా డైరెక్టింగ్ గ్రూప్. ఇది ఉండడం కారణంగానే ఇది మెటా పొజిషన్కి డైరెక్ట్ అవ్వబడుతుంది. అందుకని దీన్ని మనం మెటా డైరెక్టింగ్ గ్రూప్ అని పిలిచాం. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ స్పోకన్ ఈస్ అబౌట్ ద వాట్ ఈస్ అదర్ థింగ్ దట్ వీ హ్యావ్ స్పోకన్. సో ఈ రెండు రకాల ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయని చెప్పాం. ఒక ప్లస్ ఆర్ గ్రూప్ ఉన్నప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ అ స్ట్రాంగ్ ప్లస్ ఆర్ గ్రూప్ ఇలా మనకు మల్టిపుల్ పొజిషన్స్లో కూడా సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది అనే విషయాన్ని అయితే మనం చూసాం. అండ్ దెన్ వీ స్పోక్ అబౌట్ కొన్నిసార్లు ఇటువంటి సైడ్ రియాక్షన్స్ మనం అవాయిడ్ చేయాలి అని అంటే వీ యూజ్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఎ ప్రొటెక్టింగ్ ఏజెంట్ని వాడతామని చెప్పాం. కరెక్ట్. ఇస్ దిస్ వాట్ వీ ఆర్ స్పీకింగ్ హియర్? ఎస్. సో ఈ సైడ్ రియాక్షన్స్ని మనం అవాయిడ్ చేయాలి అని అంటే ఇక్కడ మనం ఒక ప్రొటెక్టింగ్ ఏజెంట్ని ఉపయోగించాం. లైక్ దిస్ ఇస్ లైక్ యునో ఆయిల్ హ్యాలైడ్స్ కావచ్చు లేదంటే యాసిడ్ అన్హైడ్రైడ్స్ కావచ్చు. సో వీటిని మనం ప్రొటెక్టింగ్ ఏజెంట్స్గా ఉపయోగించి, సో ఇక్కడ మనకు ప్రొటెక్టింగ్ ఏజెంట్స్గా ఎందుకు ఉపయోగించామంటే ఇది రియాక్ట్ అవుతుంది. సో దీన్ని ఇనర్ట్ చేసాం ఇలా. సో ఇలా ఇనర్ట్ చేసి నైట్రేషన్ చేసాం. నైట్రేషన్ చేసినప్పుడు ఇక్కడ NO2 వచ్చేసాయి. తర్వాత వీ హ్యావ్ రిమూవ్ దోస్ గ్రూప్స్. సో దెన్ ఫైనలీ వీ గాట్ ఆర్థో అండ్ పారా ప్రోడక్ట్స్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో దెన్ ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, మరి నెక్స్ట్ కేసులో ఏం చేసాం? సో వీఆర్ లుక్డ్ అట్ ద అదర్ కేస్. సో నైట్రేషన్ చేసేటప్పుడు మనకు నార్మల్గా ఏంటంటే పారా ప్రోడక్ట్ ఎక్కువగా వస్తుంది కంపేర్ టు ద ఆర్థో ప్రోడక్ట్. ఎందుకంటే ఆర్థోలో ఇక్కడ మనకు స్టీరిక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కాబట్టి కొంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ తక్కువ ఉంటుంది. కానీ నాకు ఆర్థోనే ఎక్కువ రావాలనుకుంటున్నాను. అటువంటప్పుడు నేను ఏం చేయాలంటే ఐఎమ్ యూజింగ్ ఏ బ్లాకింగ్ ఏజెంట్. సో ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఏదైతే ఉందో దిస్ యాక్ట్స్ యాజ్ ఏ బ్లాకింగ్ ఏజెంట్. యాక్ట్స్ యాజ్ ఏ బ్లాకింగ్ ఏజెంట్. సో ఇది బ్లాక్ చేస్తుంది. సో ఈ NO2+ ఇక్కడికి వెళ్లకుండా ఆపుతుంది. సో ఎలా ఆపుతుంది అంటే ఈ H2SO4 కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకున్నప్పుడు నాకు SO3H అనేది ఇక్కడ బాండ్ అవుతుంది. సో పారా పొజిషన్ ఈజ్ నౌ సబ్స్టిట్యూటెడ్. సో ఇలా సబ్స్టిట్యూటెడ్ కారణంగా కంపల్సరీ ఇది ఆర్థోకే డైరెక్ట్ అవ్వబడుతుంది. సో జస్ట్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఆర్థో పొజిషన్, సో హెన్స్ ఇట్ గెట్స్ సబ్స్టిట్యూటెడ్ అట్ ఆర్థో పొజిషన్. సో ఇలా ఆర్థో పొజిషన్లో సబ్స్టిట్యూట్ అయిన తర్వాత మళ్ళీ SO3Hని వీ విల్ బి రిమూవింగ్ దిస్ SO3H. హెన్స్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ ఇస్ obtained. అర్థమైందా? Any questions still here? Is there anything that you did not understand? And then we went on to understand about the reactivity. So మనకు ఈ మోనో సబ్స్టిట్యూట్లో ప్లస్ ఆర్ గ్రూప్ ఉంటే రియాక్టివిటీ డిపెండ్స్ అపాన్ ద యాక్టివేటింగ్ పవర్. దేనికైతే యాక్టివేటింగ్ పవర్ ఎక్కువగా ఉంటుందో ఆ పర్టికులర్ కేసులో రియాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే రియాక్టివిటీ ఫర్ ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ విల్ ఆల్సో బీ మోర్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ హియర్? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 సబ్స్టెన్స్ని తీసుకున్నాను అనుకోండి. లెట్స్ సే హియర్ ఐఎమ్ టేకింగ్, ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ OCH3 తీసుకున్నాను అనుకోండి. ఇంకో కేసులో ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ CH3 తీసుకున్నాను అనుకోండి.
ఇవి రెండు యాక్టివేటింగ్ గ్రూప్సే, కానీ విచ్ ఈస్ ఎ బెటర్ యాక్టివేటింగ్ గ్రూప్? దిస్ ఈస్ ద బెటర్ యాక్టివేటింగ్ గ్రూప్. అందుకనే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి దిస్ విల్ అండర్గో బెటర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ కంపేర్డ్ టు దిస్. సో రియాక్టివిటీ ఆర్డర్ ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ మోర్ రియాక్టివ్. ఓకే, టువర్డ్స్ ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మాత్రమే నేను చెప్పేది. ఓకే, సో దిస్ ఈస్ మోర్ రియాక్టివ్ దాన్ దిస్ వన్. ఇలా అయితే చెప్పచ్చు. ఓకే, మరి ఇక్కడ డియాక్టివేటింగ్ గ్రూప్స్ ఉంటే మాత్రం ఇట్ విల్ బి రివర్స్. సో ఇఫ్ దెర్ ఇస్ ఎ డియాక్టివేటింగ్ గ్రూప్, దెన్ మోర్ ఇస్ ద డియాక్టివేటింగ్ పవర్, లెస్సర్ విల్ బి ద రియాక్టివిటీ. దేనికైతే తక్కువ డియాక్టింగ్ పవర్ ఉంటుందో అది రియాక్టివిటీ ఇంకా బెటర్గా ఉంటుంది. దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ బెటర్ మెటా డైరెక్టింగ్ గ్రూప్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద వన్ దట్ హ్యాస్ హై రియాక్టివిటీ, సారీ దట్ హ్యాస్ హై డియాక్టివేటింగ్ పవర్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ డై సబ్స్టిట్యూషన్. సో డై సబ్స్టిట్యూషన్లో రెండు కానీ యాక్టివేటింగ్ గ్రూప్స్ అయినట్లయితే, లెట్స్ సే దిస్ ఈస్ ఎ స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్ కంపేర్ టు దిస్. అంటే అప్పుడు సబ్స్టిట్యూషన్ మనకు ఆర్థో పొజిషన్లో అండ్ అలానే పారా పొజిషన్స్లో దీన్ని బేస్ చేసుకుని సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. సో అప్పుడు మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్స్ చేయాలి. ఏదైనా ఒక ఎలక్ట్రోఫైల్ వస్తే ఎలక్ట్రోఫైల్ అనేది మనకి ఎక్కడ అప్రోచ్ అవ్వాలి? ఇక్కడ ఈదర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇలా ఆర్థో పొజిషన్స్కి, లేదంటే ఇలా పారా పొజిషన్స్కి. ఆల్రెడీ ఇక్కడ పారా పొజిషన్లో ఇది ఉంది ఇక్కడ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దిస్ చేయాలి. మరి ఇక్కడ ఈ కేసులో చూసినట్లయితే ఒకటి యాక్టివేటింగ్, ఒకటి డియాక్టివేటింగ్. కాబట్టి ఎలక్ట్రోఫైల్ ఎప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ టు ద యాక్టివేటింగ్ గ్రూప్, గుర్తుపెట్టుకోండి. సో దట్ మీన్స్ రెండు డై సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు యాక్టివేటింగ్ గ్రూప్. ఇది కూడా ఆర్థో పొజిషన్స్ కన్నా వెళ్ళాలి, లేదంటే పారా పొజిషన్స్ కన్నా వెళ్ళాలి. సో పారా పొజిషన్లో ఆల్రెడీ ఉంది, సో ఇట్ విల్ గో టు ఆర్థో పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్. సార్ మీరు ఇలా పారానే రిప్రజెంట్ చేశారు కదా, ఇక్కడ ప్లస్ ఆర్ లేదంటే ఇక్కడ కూడా మైనస్ ఆర్ పెట్టచ్చు అంటే యూ కెన్ రైట్. సో అప్పుడు కూడా సబ్స్టిట్యూషన్ దేని బేస్ చేసుకొని జరుగుతుందంటే యాక్టివేటింగ్ గ్రూప్ బేస్ చేసుకునే జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టూడ్? ఇట్స్ ఓకే, నో వెల్, ఐ అండర్స్టాండ్. యూ కెన్ వాచ్ ద రికార్డింగ్. ఓకే, సో మరి ఇక్కడ చూడండి, హౌ అబౌట్ దిస్ వన్? సో ఈ పర్టికులర్ కేసులో చూసినట్లయితే మనకు రెండు కనుక డియాక్టివేటింగ్ గ్రూప్స్ ఉన్నట్లయితే ఇది ఎక్కువ డియాక్టివేటింగ్ గ్రూప్ కాబట్టి మనకు సబ్స్టిట్యూషన్ అనేది దేని బేస్ చేసుకొని జరుగుతుందంటే బేస్డ్ ఆన్ ద లెస్ డియాక్టివేటింగ్ గ్రూప్ బేస్ చేసుకొని. సో బేస్డ్ ఆన్ దిస్ మనకు సబ్స్టిట్యూషన్ అయితే జరుగుతుంది. ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఎనీ క్వశ్చన్స్? ఇట్స్ ఓకే, నో వెల్, ఐ అండర్స్టాండ్. Is this clear? అర్థమైందా? Okay. So next thing is the aliphatic electrophilic substitution reactions. Oh, sorry. Let me. So this is not aromatic, so that is the reason I am taking this down. So aliphatic electrophilic substitution reaction. So ఈ particular case లో ఏంటంటే the substitution is happening on an aliphatic compound. So మనం కానీ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఆర్ C double bond O CH2R. సో ఇటువంటి ఒక కీటోన్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఇటువంటి కీటోన్ తీసుకున్నప్పుడు ఒక ఎలక్ట్రోఫైల్ ఏదైతే ఉందో, లెట్స్ సే ఐ హ్యావ్ దిస్ ఎలక్ట్రోఫైల్ హియర్. ఓకే, సో దిస్ ఎలక్ట్రోఫైల్ ఇన్ ద అసిడిక్ మీడియం అనుకోండి. ఏ మీడియంలో? అసిడిక్ మీడియం అనుకోండి. సో దట్ మీన్స్ ఎలక్ట్రోఫైల్ ఐ కెన్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ విల్ టేక్ బ్రోమిన్ ఇన్ ద అసిడిక్ మీడియం తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో బ్రోమిన్ ఇన్ ద అసిడిక్ మీడియం ఇఫ్ ఐ టేక్, నాకు దీని యొక్క సబ్స్టిట్యూషన్, ఓకే, ఇట్ గెట్స్ సబ్స్టిట్యూటెడ్ అట్ ద, సో విత్ రెస్పెక్ట్ టు దిస్ కీటోన్, దిస్ ఇస్ ద ఆల్ఫా కార్బన్. సో ఈ ఆల్ఫా కార్బన్ మీద సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఇక్కడ నాకు వచ్చే కాంపౌండ్ సింగిల్ సబ్స్టిట్యూషన్ C double bond O, ఇక్కడ CHBrR. So this is the product I will get. Okay, so అదే కనుక దీని కానీ నేను అదే ప్రోడక్ట్ని ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ద బేసిక్ మీడియం అనుకోండి, దట్ మీన్స్ E ప్లస్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద బేసిక్ మీడియం. ఓకే, సో బేసిక్ మీడియం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ థింగ్ బ్రోమిన్ ఇన్ ద OH మైనస్ మీడియం. సో ఈ కేసులో నాకేంటంటే all the alpha gets substituted. So here only one alpha substituted, only one alpha hydrogen substituted. ఈ కేసులో all alpha hydrogens substituted. Okay, so this is very much uncommon. You will not see this particular reaction more. This is very much uncommon reactions. Okay, you will not be learning about this more. So ఇక్కడ మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే R C double bond O C bromine and CH3.
సో ఇటువంటి ప్రోడక్ట్ అయితే వస్తుంది. ఓకే, సో దీనికి మెకానిజం కూడా ఉంది. సో మెకానిజం కూడా దీనికి చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ అసిడిక్ మీడియంలో H+ అయాన్ అనేది ఇక్కడ ప్రోటీనేషన్ జరుగుతుంది. సో ప్రోటీనేషన్ జరిగిన తర్వాత దెన్ యూ హ్యావ్ దిస్ E+ అప్రోచింగ్ దిస్. సో ఇక్కడ మనకు ఈనోల్ అయితే ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ హోల్ మెకానిజం యూ వుడెంట్ రిక్వైర్ ఇట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో ఎప్పుడైతే ఇఫ్ యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్, దేర్ ఐ విల్ డిస్కస్ ద మెకానిజం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ప్రోటీనేషన్ జరిగి ఇక్కడ ఒక ఈనోల్ ఫామ్ అవుతుంది. ఈనోల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకున్న ఈ డబుల్ బాండ్ ఏదైతే ఈనోల్ ఫామ్ అవుతుందో దట్ విల్ అప్రోచ్ దిస్, అది దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్ అండ్ దిస్ బ్రోమిన్ విల్ యాక్ట్ యాజ్ ఎన్ ఎలక్ట్రోఫైల్. సో అప్పుడు మనకు బ్రోమిన్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది, మళ్ళీ తిరిగి ఇక్కడ డబుల్ బాండ్ ఆక్సిజన్ అనేది ఫామ్ అయిపోతుంది. సో మెకానిజం ఇస్ సింపుల్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నౌ ఫర్ యూ గైస్. విల్ బీ అండర్స్టాండింగ్ whenever we have this kind of a scenario. Okay, question, is this clear? So next thing is about the free radical substitution reactions. So ఈ రియాక్షన్స్ గురించి అయితే మీరు ఎన్నో చోట్ల నేర్చుకుంటారు. హైడ్రోకార్బన్స్లో కూడా దీని గురించి ఎన్నో విషయాలు అయితే నేర్చుకుంటారు. సో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే వన్ ఫ్రీ రాడికల్ ఇస్ సబ్స్టిట్యూటెడ్ బై ద అదర్. సో ఫస్ట్ థింగ్, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్లో మనకు 3 రకాల ప్రాసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే చైన్ ఇనిషియేషన్ అంటాం. చైన్ ఇనిషియేషన్ అనే ఒక స్టెప్ ఉంటుంది. This is the first step that is present in a free radical reaction. So second step ఏంటంటే there is chain propagation. ఏంటిది? chain propagation అనే ఇంకో స్టెప్ ఉంటుంది. And the third one is step 3, that is chain termination అని చెప్తాం. ఈ 3 స్టెప్స్ ప్రకారం మనకు ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. అండర్స్టూడ్? సో ఒక ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ సో ఇక్కడ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ హియర్. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనకు వన్ ఫ్రీ రాడికల్ ఇస్ సబ్స్టిట్యూటెడ్ బై ద అదర్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో క్లోరినేషన్ అండ్ దాంతో పాటుగా బ్రోమినేషన్. So this is the most important thing. Okay, so ఇక్కడ మళ్ళీ రియాక్టివిటీ టువర్డ్స్ దిస్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫార్మేషన్ ఆఫ్ దిస్ ఫ్రీ రాడికల్, అంటే స్టెబిలిటీ ఆఫ్ ద ఫ్రీ రాడికల్. సో ఇక్కడ రియాక్టివిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్. అంటే ఏ కేసులో అయితే మనకు ఫ్రీ రాడికల్ స్టేబుల్గా ఉంటుందో ఆ పర్టికులర్ కేసులో మనకు రియాక్షన్ అనేది స్పీడ్గా ఉంటుంది. సో ఇఫ్ ఏ కేసులో అయితే ద స్టెబిలిటీ ఆఫ్ ద ఫ్రీ రాడికల్ ఇస్ మోర్, దెన్ ద రియాక్టివిటీ ఆఫ్ ద ఫ్రీ రాడికల్ విల్ ఆల్సో బీ మోర్ అనమాట. సో అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ క్లోరినేషన్. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అన్నీ కూడా ఐఎమ్ టాకింగ్ ఆన్ ద sp3 కార్బన్. సో sp3 కార్బన్ మీద ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో దట్ మీన్స్ హియర్ ఈ sp3 కార్బన్ మీద ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ ఆఫ్ ద ఫ్రీ రాడికల్. ఎలాగైతే మనం కార్బోకాటయాన్ ఫ్రీ రాడికల్ గురించి మాట్లాడతామో రియాక్టివిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కార్బోకాటయాన్ ఫ్రీ రాడికల్ అని చెప్తాము, ఇక్కడ కూడా మనకు రియాక్టివిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ ఆఫ్ ద ఫ్రీ రాడికల్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్టికులర్ రియాక్షన్స్లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ద కెన్ ఐ సే benzylic free radicals. సో benzylic free radicals అంటే ఏంటంటే మనకు బెంజీన్ ఉంటుంది. సో బెంజీన్తో పాటు యూ హ్యావ్ హియర్ CH2 విత్ డాట్. సో ఇది ప్రైమరీ బెంజైల్ ఫ్రీ రాడికల్ అని పిలుస్తాం. అలానే సెకండరీ వస్తుంది, అంటే ఇక్కడ హైడ్రోజన్ వచ్చి ఇంకో R గ్రూప్ ఒక ఆల్కైల్ గ్రూప్తో చేసినట్లయితే ఇది సెకండరీ ఆల్కైల్ గ్రూప్ అవుతుంది. మిగతా 3 హైడ్రోజన్స్ వచ్చి మిగతా 2 హైడ్రోజన్స్ ఇంకో 2 ఆల్కైల్ గ్రూప్స్తో సబ్స్టిట్యూట్ చేస్తే దీన్ని టెరిషరీ ఫ్రీ రాడికల్ అవుతుంది. సో ఇక్కడ దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇక్కడ బెంజైలిక్ కేసులో ఇది ఎందుకు స్టేబుల్ అంటే దెర్ ఇస్ అ రెజొనెన్స్ హియర్. సో బెంజైలిక్ ఫ్రీ రాడికల్స్ ఆర్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు ఎలైలిక్ ఫ్రీ రాడికల్స్. సో మనకి బెంజైలిక్లో మళ్ళీ మనకు 3 వస్తాయి, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ప్రైమరీ వస్తుంది, సెకండరీ వస్తుంది, టెరిషరీ వస్తుంది. సో ఇవన్నిట్లో కూడా మనకు టెరిషరీ విల్ బి మోర్ స్టేబుల్. సో టెరిషరీ విల్ బి గ్రేటర్ దాన్, సెకండరీ విల్ బి గ్రేటర్ దాన్ ప్రైమరీ.
అలానే అలైలిక్ ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. వాట్ ఈస్ అదర్ వన్స్? అలైలిక్ ఫ్రీ రాడికల్స్. సో అలైలిక్ ఫ్రీ రాడికల్స్ విషయానికి వచ్చేసరికి సో మనకు ఈ పొజిషన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద అలైలిక్ పొజిషన్. ఓకే, సో దీంట్లో కూడా మనకు ఇక్కడ హైడ్రోజన్ కనుక ఇంకో ఆల్కైల్ గ్రూప్తో సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని సెకండరీ అంటాం. ఇది ప్రైమరీ. అలానే సెకండరీ ఈ రెండు హైడ్రోజన్స్ తీసేసి రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఇస్తే దాన్ని టెరిషరీ అలైల్ ఫ్రీ రాడికల్ అంటాం. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే టెరిషరీ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ, సెకండరీ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టెబిలిటీ. సో స్టెబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రియాక్టివిటీ. ఆల్రెడీ మనం చెప్పాము ఇక్కడ. సో స్టెబిలిటీ ఈస్ రియాక్టివిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ. అంటే మనకు బెంజైలిక్ ఫ్రీ రాడికల్స్లో దిస్ విల్ అండర్గో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ బెటర్ కంపేర్డ్ టు ఎనీ అదర్. ఎందుకంటే ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ ద రెజనెన్స్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అండ్ తర్వాతే మనకు ఇది అయిపోయిన తర్వాతే మనకు టెరిషరీ వస్తుంది. టెరిషరీ కార్బోకాటయాన్, దెన్ యూ గెట్ secondary carbocation, then you get primary carbocation, then you get normal CH3 dot. Understood? This is the order of the reactivity. అర్థమైందా? Any questions still here? Anything? So దీని యొక్క మెకానిజం గురించి మనం మాట్లాడదాం. కానీ ఫస్ట్ లెట్స్ ట్రై టు లుక్ అట్ ద కండిషన్స్ ఫర్ ద క్లోరినేషన్, కండిషన్స్ ఫర్ ద బ్రోమినేషన్. సో కండిషన్స్ ఫర్ ద క్లోరినేషన్ ఏంటంటే మనకు ఒకవేళ లెట్స్ సే యూ హ్యావ్ ఏ కాంపౌండ్. ఓకే, సో ఒక హాలోజన్ ఉందనుకోండి ఇక్కడ. లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ హైడ్రోకార్బన్. సో ఎక్కువగా మనకు హైడ్రోకార్బన్స్ అనేది క్లోరినేషన్ అండ్ హాలోజినేషన్ బ్రోమినేషన్ జరుగుతాయి. సో లెట్స్ సే ఐ హ్యావ్ ఏ హైడ్రోకార్బన్. సో ఈ హైడ్రోకార్బన్ మీద క్లోరినేషన్ మనం చేయాలి అని అంటే యూ హ్యావ్ టు యూజ్ ద క్లోరినేటింగ్ ఏజెంట్ని ఉపయోగించాలి. క్లోరినేటింగ్ ఏజెంట్ని మనం ఉపయోగించాలి. సో క్లోరినేటింగ్ ఏజెంట్స్ అంటే ద వన్ దట్ విల్ ప్రొడ్యూస్ ద ఫ్రీ రాడికల్స్. సో ఈ క్లోరినేటింగ్ ఏజెంట్స్లో కూడా ఏంటంటే దీన్ని మనం తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు టేక్ సంథింగ్ వీ కాల్ ఇట్ యాజ్ ఇనిషియేటర్. సో మనకి ఈ క్లోరినేటింగ్ ఏజెంట్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరగాలి అన్న వీఆర్ యూజింగ్ సంథింగ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ఇనిషియేటర్. సో ఇనిషియేటర్ ఏంటంటే నార్మల్గా ఏముంటాయంటే మనకు హీట్ ఉండొచ్చు, అంటే అలానే లైట్ ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఏ పెరాక్సైడ్ ఆల్సో. సో ఇటువంటి వాటిని మనం ఇనిషియేటర్గా తీసుకుంటాం. బేసికల్గా దే ప్రొడ్యూస్ సో చైన్ ఇనిషియేటర్స్. సో చైన్ ఇనిషియేషన్ ద ఫస్ట్ స్టెప్లో దిస్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్లోరినేషన్. సో క్లోరినేటింగ్ ఏజెంట్ అనేది ఫస్ట్ క్లోరిన్ ఫ్రీ రాడికల్ డెవలప్ అవ్వాలంటే దిస్ ఆర్ ద రెస్పాన్సిబుల్ వన్స్. సో ఇనిషియేటర్ అనేది క్లోరినేటింగ్ ఏజెంట్ ద్వారా ఒక క్లోరిన్ ఫ్రీ రాడికల్ని జనరేట్ చేసి తర్వాత దిస్ విల్ ఇంటరాక్ట్ విత్ ద హైడ్రోజనేషన్ హైడ్రోకార్బన్ అండ్ దెన్ ద క్లోరినేషన్ ప్రాసెస్ విల్ అక్కడ తర్వాత మనకి ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఈ హైడ్రోకార్బన్లో మనకి ఇట్ కుడ్ బి ఏ ప్రైమరీ ఆర్ సెకండరీ, అలానే టెరిషరీ హైడ్రోకార్బన్స్ కూడా ఉంటాయి. సో టెరిషరీ హైడ్రోకార్బన్స్ అంటే ప్రతి చోట మనకి ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే దే మస్ట్ హ్యావ్ హైడ్రోజన్. ద కార్బన్ sp3 కార్బన్ ఏదైతే ఉందో ఇట్ మస్ట్ హ్యావ్ హైడ్రోజన్, మస్ట్ హ్యావ్ హైడ్రోజన్ ఫర్ క్లోరినేషన్. ఓకే, మరి క్లోరినేటింగ్ ఏజెంట్స్ ఏంటి సార్ అంటే ఎస్ దెర్ ఆర్ సో మెనీ క్లోరినేటింగ్ ఏజెంట్స్. క్లోరినేటింగ్ ఏజెంట్గా తీసుకోవచ్చు. అలానే యూ కెన్ టేక్ SO2Cl2 యాజ్ ఎ క్లోరినేటింగ్ ఏజెంట్. Okay, so instead of SO2Cl2 again you can take OCl. So this can also be taken as, this is a tertiary butyl group. Okay, this is a tertiary butyl group. So this can also be taken as a chlorinating agent. So these are the chlorinating agents that you are using for the formation of product. అర్థమైందా? సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే if you are talking about the rate of reaction, okay, so మనకి ఏంటంటే fluorine is highly reactive for halogenation. So in terms of halogenation reactivity, so halogenation reactivity గురించి మనం మాట్లాడితే, okay, fluorine will undergo halogenation more compared to chlorine is greater than bromine and this is greater than that of the iodine. Okay, so దీని గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా హైడ్రోకార్బన్స్లో మాట్లాడదాం. Okay, when we are talking about hydrocarbons, we will speak. So it is very clear that the reactivity of chlorine is greater than that of the bromine. So induvalla entante, so there is something that is known as
రియాక్టివిటీ సెలెక్టివిటీ ప్రిన్సిపల్. సో ఆ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, సెలెక్టివిటీ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఒక పర్టికులర్ హైడ్రోకార్బన్లో ప్రైమరీ హైడ్రోజన్స్ ఉంటాయి, సెకండరీ హైడ్రోజన్స్ ఉంటాయి, అలానే టెరిషరీ హైడ్రోజన్స్ కూడా ఉంటాయి. సో ఈ 3 రకాల హైడ్రోజన్స్లో మనకి ఇక్కడ మోనో సబ్స్టిట్యూటెడ్ హాలోజన్స్ చూసినట్లయితే ప్రైమరీ హాలోజన్ ఫామ్ అవ్వచ్చు, సెకండరీ హాలోజన్ ఫామ్ అవ్వచ్చు, టెరిషరీ హాలోజన్ ఫామ్ అవ్వచ్చు. సో ఇలా ఫామ్ అయినప్పుడు మూడిట్లో ఏది ఎక్కువగా ఫామ్ అవుతుంది దాన్ని మనం సెలెక్టివిటీ అని పిలుస్తాం. సో సెలెక్టివిటీ ఇస్ బేసికలీ ఇట్ ఇస్ రెఫర్డ్ టు యాజ్ వాట్ కైండ్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఇస్ ఫార్మ్డ్ మోర్. సో ఇక్కడ మనకు టెరిషరీ వాట్ కైండ్ ఆఫ్ హాలోజన్ ఇస్ ఫార్మ్డ్ మోర్ అంటే హాలోజన్ సబ్స్టిట్యూటెడ్ కాంపౌండ్ ఇస్ ఫార్మ్డ్ మోర్. అంటే ఇక్కడ మనం క్లోరిన్ చూసినట్లయితే దీని రియాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, సో బికాస్ ఆఫ్ దిస్ రియాక్టివిటీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సెలెక్టివిటీ. సో దీనివల్ల ఏంటంటే దీనికి రియాక్టివిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ మోర్ లాంగర్, ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ ఆల్ ద ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. సో హై స్పీడ్తో రియాక్ట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మనకు ప్రైమరీ ప్రోడక్ట్ వస్తుంది, సెకండరీ ప్రోడక్ట్ వస్తుంది, టెరిషరీ ప్రోడక్ట్ వస్తుంది. ఎప్పుడు హాలోజినేషన్ జరిగినప్పుడు. ఇట్ ఈస్ నాట్ సెలెక్టివ్, ప్రైమరీయే ఫామ్ అవుతుంది, సెకండరీయే ఫామ్ అవుతుంది, టెరిషరీయే ఫామ్ అవుతుంది అని చెప్పడానికి లేదు ఎప్పుడు క్లోరినేషన్ చేసినప్పుడు. ఎందుకు అలా చెప్పడానికి లేదంటే బికాస్ ద క్లోరిన్ ఇస్ హైలీ రియాక్టివ్ టువర్డ్స్ ద క్లోరినేషన్. మరి బ్రోమిన్కి ఎలా సార్ అంటే, ఎస్ యూ కెన్ టెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రోమినేషన్. సో బ్రోమినేషన్లో చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు యూ హ్యావ్ హైడ్రోకార్బన్. ఓకే, సో ఈ హైడ్రోకార్బన్లో మళ్ళీ ఇక్కడ మనకు బ్రోమినేటింగ్ ఏజెంట్ ఉంటుంది, బ్రోమినేటింగ్ ఏజెంట్, అండ్ దెన్ యూ హ్యావ్ అన్ ఇనిషియేటర్. సో ఇక్కడ మనకు ఒక ఇనిషియేటర్ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ యూ గెట్ ద ప్రోడక్ట్. సో ఈ బ్రోమినేషన్ కేసులో ఏంటంటే దిస్ ఇస్ లెస్ రియాక్టివ్. అంటే ఇక్కడ బ్రోమినేషన్లో కూడా బ్రోమినేటింగ్ ఏజెంట్స్ ఏంటంటే యూ క్యాన్ టేక్ సంథింగ్ లైక్ బ్రోమిన్, దిస్ ఇస్ అ బ్రోమినేటింగ్ ఏజెంట్. అలానే ఎన్ బ్రోమోసక్సినమైడ్, ఎన్బిఎస్ అని పిలుస్తాం. సో దిస్ ఇస్ ఆల్సో, అండ్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్. సో దీన్ని మనం ఎన్ బ్రోమోసక్సినమైడ్ అని పిలుస్తాం, అమైడ్. ఓకే, సో హియర్ ఇస్ డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్. సో ఇక్కడ మీడియం ఏంటంటే, సో యూ టేక్ ఇన్ ద మీడియం, ఎటువంటి మీడియంలో తీసుకుంటామంటే CCl4 ఆర్ మేబీ కార్బన్ డైసల్ఫైడ్. సో ఇటువంటి మీడియంలో తీసుకుంటాం. ఓకే, దిస్ ఇస్ ఆల్సో ఏ బ్రోమినేటింగ్ ఏజెంట్, దిస్ ఇస్ ఎ బ్రోమినేటింగ్ ఏజెంట్. సో ఇక్కడ కూడా ఇనిషియేటర్ అంటే యూ కెన్ టేక్ హీట్. సో ఇట్ కుడ్ బి ఏ హీట్ ఆర్ లైట్ ఆర్ ఇట్ కుడ్ బి ఏ పెరాక్సైడ్. ఓకే, సో నౌ ఇలా మనకు ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇనిషియేటర్ ఉంటుంది, బ్రోమినేటింగ్ ఏజెంట్ ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ద hydrocarbon is reacting with this brominating agent. సో ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్న విషయం ఏంటంటే ఫర్ ద హాలోజినేషన్ కి ఓకే రియాక్టివిటీ చూసినట్లయితే మనకు క్లోరిన్ ఇస్ హైలీ రియాక్టివ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద బ్రోమిన్. ఇది మనకు అర్థమైన విషయం, కరెక్ట్? సో ఇలా ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, మరి దట్ మీన్స్ బ్రోమిన్ ఇస్ మోర్ సెలెక్టివ్ యాజ్ పర్ ద రియాక్టివిటీ సెలెక్టివిటీ ప్రిన్సిపల్. అంటే దట్ విల్ బి మోర్ సెలెక్టివ్. సో మోర్ సెలెక్టివ్ అంటే దాని అర్థం ఏంటంటే మనకు తెలిసిన విషయం ఏం చెప్పామంటే రియాక్టివిటీ డిపెండ్స్ అపాన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద ఫ్రీ రాడికల్ అని చెప్పాం. సో ఒకవేళ నేను లెట్స్ సే ఐ హ్యావ్ టెరిషరీ హైడ్రోజన్స్ ఉన్నాయనుకోండి, అలానే సెకండరీ హైడ్రోజన్స్ ఉన్నాయనుకోండి, ప్రైమరీ హైడ్రోజన్స్ ఉన్నాయనుకోండి, నాకు ఫామ్ అయ్యే మోనో సబ్స్టిట్యూటెడ్ కాంపౌండ్, నాకు ఒకవేళ ఇది ఒక మోనో సబ్స్టిట్యూషన్తో ఒక కాంపౌండ్ ఫామ్ అవ్వాలనుకో, మోనో సబ్స్టిట్యూషన్తో ఒక పర్టికులర్ కాంపౌండ్ నాకు ఫామ్ అవ్వాలి అని అంటే ఇక్కడ నాకు వచ్చే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఇలా మిక్స్చర్ వస్తాయి, కానీ మ్యాక్సిమం ప్రోడక్ట్ విల్ బి టెరిషరీ. ఇక్కడ మ్యాక్సిమం ప్రోడక్ట్ ఏది ఉంటుంది? టెరిషరీ ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దిస్ CH3 ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉందనుకోండి. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ద బ్రోమినేషన్ అనుకోండి, లెట్స్ సే Br2 in the presence of light అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు ఏం ఫామ్ అవుతుంది ప్రోడక్ట్? యూ విల్ గెట్ CH3 మోనో సబ్స్టిట్యూషన్ చేస్తే CH3 Br ఫామ్ అవుతుంది. దాంతో పాటుగా CH3 మళ్ళీ ఇక్కడ CH2Br, ఇలా మోనో సబ్స్టిట్యూట్ కాంపౌండ్స్ 2 రకాలు ఫామ్ అవుతాయి.
సో ద పర్సంటేజ్ ఇది చూసినట్లయితే మోస్ట్లీ మోర్ దాన్ 99% మనకు ఇదే ఉంటుంది కంపేర్ టు దిస్. అదే కనుక ఇక్కడ నేను బ్రోమిన్ యూస్ చేశాను అనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, సారీ ఐల్ రైట్ ఇట్ ప్రాపర్లీ. సో హియర్ ఇట్ ఇస్ బ్రోమినేషన్ చేసినప్పుడు అదే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ దీన్నే కనుక నేను కానీ క్లోరినేషన్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ డూ ద క్లోరినేషన్ ఐ విల్ గెట్ ఎ మిక్స్చర్. ఇక్కడ నాకు మిక్స్చర్ వస్తుంది, ఐ వోంట్ గెట్ యాజ్ ఇఫ్ లైక్ దట్. ఇక్కడ క్లోరిన్ వస్తుంది, దాంతో పాటుగా ఐ విల్ గెట్ ఈ రెండు కాంపౌండ్ యొక్క మిక్స్చర్. ఐ వోంట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ కాంపోజిషన్. సో ఇది ఎక్కువ ఇది తక్కువ ఉండదు, ఈ రెండు కూడా దగ్గర దగ్గర సిమిలర్గా ఉంటాయి. సో ఇదేమో ఒక ప్రైమరీ హ్యాలైడ్, ఇదేమో టెరిషరీ హ్యాలైడ్. ఇది స్టేబుల్ అయినప్పటికీ కూడా దీని రియాక్టివిటీ క్లోరిన్ వచ్చి దీనికి రియాక్టివిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇట్ ఈస్ నాట్ సెలెక్టివ్. దట్ మీన్స్ క్లోరినేషన్ ఇస్ నాట్ సెలెక్టివ్. దిస్ ఈస్ నాట్ సెలెక్టివ్, గుర్తుపెట్టుకోండి. వెరాస్ బ్రోమినేషన్ ఇస్ సెలెక్టివ్, ఎందుకంటే ఇది రియాక్టివిటీతో ముడిపడింది. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఇస్ దర్ ఎనీథింగ్ దట్ యూ డి నాట్ అండర్స్టాండ్ టిల్ హియర్? ఓకే, సో దిస్ ఈస్ ద chlorination and bromination. Okay, so one most there is something I left out here. Okay, so ఇక్కడ కూడా మనకు బ్రోమినేషన్ లో బ్రోమిన్ అనేది ఏదైతే ఇక్కడ you can use the bromine for different compounds. So bromine can be used for benzylic hydrocarbons. బెంజైలిక్ హైడ్రోకార్బన్స్లో బ్రోమినేషన్ చేయొచ్చు, అలానే అలైలిక్లో చేయొచ్చు, అలైలిక్ హైడ్రోకార్బన్స్లో కూడా బ్రోమినేషన్ చేయొచ్చు, అలానే ఆల్కైల్ హైడ్రోకార్బన్స్లో కూడా బ్రోమినేషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ కనిపించే ఎన్బిఎస్ మాత్రం ఇట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు, ఇట్స్ నాట్ ఆల్కైల్, వీ కెనాట్ డూ దిస్ హియర్, ఓన్లీ బెంజైలిక్ హైడ్రోకార్బన్స్ యాజ్ వెల్ యాజ్ అలైలిక్ హైడ్రోకార్బన్స్ మాత్రమే మనం బ్రోమినేషన్ చేస్తాం. వీ డోంట్ డూ ఫర్ ఆల్కైల్ హైడ్రోకార్బన్స్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ విల్ కన్క్లూడ్ విత్ ద మెకానిజం. ఓకే, సో ఈ మెకానిజంలో మనం కానీ చూసినట్లయితే యాజ్ ఐ టోల్డ్ యూ ద ఫస్ట్ స్టెప్ వుడ్ బి చైన్ ఇనిషియేషన్. సో చైన్ ఇనిషియేషన్ ఎలా జరుగుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దిస్ ఈస్ మై రియాక్షన్, లెట్ సపోజ్ ఐ హ్యావ్ CH4 with Cl2 which is resulting in the formation of CCl4 plus 4HCl. Okay, so this is the particular product that is formed here. Okay, so ఇప్పుడు ఇక్కడ మనకు ఈ ప్రాసెస్ ఈ పర్టికులర్ రియాక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, సో హియర్ ఐ విల్ పుట్ 4. సో ఈ రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. సో ఓవరాల్గా చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ 1లో చైన్ ఇనిషియేషన్ అంటే ఫ్రీ రాడికల్ ఫార్మేషన్. సో ఇక్కడ మనకు ఒక న్యూట్రల్ కాంపౌండ్ నుంచి, సో దిస్ ఇస్ న్యూట్రల్, సో న్యూట్రల్ నుంచి దీంట్లో మనకు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఒక ఫ్రీ రాడికల్ ప్లస్ క్లోరిన్ ఫ్రీ రాడికల్, ఇలా రెండు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఇనిషియేషన్ స్టెప్. దీన్ని మనం చైన్ ఇనిషియేషన్ అని పిలుస్తాం. చైన్ ఇనిషియేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ద నెక్స్ట్ స్టెప్ దట్ విల్ హ్యావ్ ఇస్ చైన్ ప్రొపగేషన్. ఏంటి? చైన్ ప్రొపగేషన్. సో స్టెప్ 2 ఏంటంటే చైన్ ప్రొపగేషన్. సో చైన్ ప్రొపగేషన్లో ఏం జరుగుతుందంటే ఒక ఫ్రీ రాడికల్ కన్జ్యూమ్ అయిపోయి ఇంకొక కొత్త ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇది CH4తో ఇంటరాక్ట్ అయ్యి, ఓకే, సో ఇక్కడున్న ఫ్రీ రాడికల్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ CH3 ఫ్రీ రాడికల్ ప్లస్ HCl ఫామ్ అవుతుంది. సో ఒక ఫ్రీ రాడికల్ ఇక్కడ కన్జ్యూమ్ అయిపోయి న్యూ ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. సో తరువాత మళ్ళీ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫామ్ అయిన CH3Cl ఉంటుంది చూసారా, ఈ CH3 డాట్ ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ వన్ మోర్ క్లోరిన్, ఇట్ విల్ మళ్ళీ ఇది కన్జ్యూమ్ అయిపోయి మళ్ళీ కొత్త ఫ్రీ రాడికల్ దట్ ఈస్ CH3Cl ప్లస్ Cl ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? మళ్ళీ ఏం జరుగుతుందంటే ఇక్కడ CH3Cl ప్లస్ ఈ Cl ఫ్రీ రాడికల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ ద హైడ్రోజన్ ఫ్రమ్ దిస్. అప్పుడు మళ్ళీ ఇక్కడ CH2Cl అనే ఒక ఫ్రీ రాడికల్ న్యూ ఫ్రీ రాడికల్ జనరేట్ చేస్తే ఇక్కడ మళ్ళీ HCl అయితే వస్తుంది. ఓకే, మళ్ళీ ఈ CH2 ఫ్రీ రాడికల్ ఉంది కదా, CH2Cl ఫ్రీ రాడికల్, సో దిస్ విల్ అగైన్ రియాక్ట్ విత్ క్లోరిన్, that will form CHCl2 free radical. Okay,
ప్లస్ హెచ్సిఎల్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ మనకు ఈ CH2Cl ఫ్రీ రాడికల్, ఒక ఫ్రీ రాడికల్ అనేది ఇక్కడ కన్జ్యూమ్ అయింది, న్యూ ఫ్రీ రాడికల్ అనేది అక్కడ మనకు ఫామ్ అయింది. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే. ఓ సారీ, సో దిస్ గెట్స్ యాడెడ్ నా, దిస్ ఇస్ నాట్ ఎ ఫ్రీ రాడికల్, ఐఎమ్ సారీ హియర్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ క్లోరిన్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ CH2Cl2 ఫామ్ అవుతో పాటు Cl ఫ్రీ రాడికల్ అనేది కొత్త ఫ్రీ రాడికల్ జనరేట్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, అండ్ దెన్ వాట్ హ్యాపన్స్, అగైన్ యూ హ్యావ్ దిస్ CH2Cl2 plus Cl free radical. So this will form CHCl2 free radical plus HCl form అవుతుంది. ఓకే, మళ్ళీ ఆ CHCl ఫ్రీ రాడికల్ ఏం చేస్తుంది, CHCl2 ఫ్రీ రాడికల్ మళ్ళీ క్లోరిన్తో ఇంటరాక్ట్ అవుతుంది. దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ CHCl3 ప్లస్ క్లోరిన్ ఫ్రీ రాడికల్, అంటే ఒక కొత్త ఫ్రీ రాడికల్ మళ్ళీ జనరేట్ అవుతుంది. ఓకే, సో దెన్ అగైన్ కొత్త ఫ్రీ రాడికల్ జనరేట్ అయింది కదా, తర్వాత CHCl3 ఫ్రీ రాడికల్ ప్లస్ Cl ఫ్రీ రాడికల్. ఓకే, సారీ, సో CHCl3, దిస్ ఇస్ నాట్ ఎ ఫ్రీ రాడికల్, అండ్ హియర్ ఇస్ ద Cl ఫ్రీ రాడికల్ కలిసి ఇక్కడ నాకు CCl3 ఫ్రీ రాడికల్ ప్లస్ HCl ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఫైనల్గా ఇలా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. సో ఒక స్టెప్, సో ఇలా ఇనిషియేషన్, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్, అంటే ఇలా మల్టిపుల్గా జరిగిపోతూ ఉంటుంది లోపల, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ సెవెంత్. మళ్ళీ ఇక్కడ మనకు CCl3 ఫ్రీ రాడికల్ మిగిలింది కదా, సో ఈ CCl3 ఫ్రీ రాడికల్ ఏదైతే ఉందో ఇట్ విల్ అగైన్ రియాక్ట్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ CCl4 ప్లస్ Cl ఫ్రీ రాడికల్. ఓకే, సో ఇలా CCl4 ఫామ్ అయ్యేంత వరకు హైడ్రోజన్ అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ స్టెప్స్, ఈ ప్రొపగేషన్లో ఇన్ని స్టెప్స్ ఉంటాయి, రకరకాల స్టెప్స్ జరుగుతుంటాయి, ఇవన్నీ కూడా పాసిబుల్ స్టెప్స్. అండ్ దెన్ ఫైనలీ చైన్ టర్మినేషన్ జరుగుతుంది. సో ఈ చైన్ టర్మినేషన్లో మనకేం జరుగుతుందంటే, సో ఫ్రీ రాడికల్, ఒక ఫ్రీ రాడికల్ ఇంకొక ఫ్రీ రాడికల్తో కలిసి మనకు చైన్ని ఎండ్ చేసేస్తాయి, మళ్ళీ క్లోరిన్ ఫామ్ అవ్వడం. ఎలా అంటే ఫర్ అంటే ఒకవేళ ఈ CH3 ఫ్రీ రాడికల్ ప్లస్ CH3 ఫ్రీ రాడికల్ కలిసి ఇక్కడ ఈథేన్ ఫామ్ అవ్వడం. ఓకే, ఇలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. అండర్స్టూడ్? సో దిస్ ఈజ్ ద రియాక్షన్ మెకానిజం దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ రియాక్షన్స్. సో మీకు ఆల్రెడీ అర్థమైంది కూడా, ఏ కేసులో ప్రైమరీ మోర్ రియాక్టివా, సెకండరీ మోర్ రియాక్టివా, టెరిషరీ మోర్ రియాక్టివ్ అంటే దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలో కూడా మీకు ఆల్రెడీ తెలుసు. యాజ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్, బేస్డ్ ఆన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కార్బన్ ఫ్రీ రాడికల్ మనకు రియాక్టివిటీ అనేది ఉంటుంది. ఓకే, కానీ సెలెక్టివిటీ విషయానికి వస్తే, ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫార్మ్ విషయానికి వస్తే మాత్రం ఇట్ ఈస్ క్లోరిన్కి బ్రోమిన్కి హాలోజినేషన్ చూస్తే క్లోరినేషన్లో మనకు సెలెక్టివిటీ అనేది ఉండదు, వెరాస్ బ్రోమినేషన్లో మాత్రం సెలెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ రియాక్షన్ అనేది కొంత స్లోగా జరుగుతుంది కాబట్టి అప్పుడు ఏంటంటే తగిన ప్రోడక్ట్కి ఆ బ్రోమిన్ కుడ్ యాక్చువల్లీ ఇంటరాక్ట్ విత్ ద టెరిషరీ కార్బోకాటయాన్. ఓకే, అండర్స్టూడ్? So this concludes the session. I hope you understood whatever we have discussed in this particular session. So next session lo aithe manam addition reactions modalu pedadam. So sorry, not addition, we will go with elimination reactions. So substitution reactions aipoyayi, next elimination reactions unnai. We will start with the elimination reactions in the next session. So if there is anyone who did not join the Telegram group, please join the Telegram group. Dantho paatuga if there is anyone who did not subscribe to the channel, subscribe to the channel. ఏదైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆల్వేస్ కమెంట్. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ ద ఇంట్రొడక్టరీ కాన్సెప్ట్. మీకు ఇది అర్థమైతే నెక్స్ట్ టైం నేను ఇక్కడ ఈ రియాక్షన్ జరుగుతుంది, ఆ రియాక్షన్ జరుగుతుంది అన్నప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్. ఓకే, ఇలా వస్తుంది అని మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో అందుకని ఈ ప్రోడక్ట్ వస్తుందేమో అని ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయరా అని కాదు, అప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐఎమ్ టీచింగ్ నౌ, బికాస్ ముందు ఒక కొంచెం క్లారిటీ ఉన్నింది అనుకోండి, అండర్స్టాండింగ్ విల్ బి మోర్ బెటర్ అండ్ వెరీ మచ్ స్మూత్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.
Until then, take care. Bye-bye, guys.